Okay, hi. So before starting this session, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను కొన్ని క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ వెబినార్? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చారు? ఈ వెబినార్లో ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారని క్వశ్చన్ నాకు. ఓకే, మీరు ఇంటరాక్ట్ అవుతే మనకి వెబినార్ చాలా బాగా అవుతుందండి. ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి, నాకు చాట్లో మెసేజ్ పెట్టండి. సో విల్ గో విత్ ఇంటరాక్షన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఎజెండా? మీ ఎజెండా ఏంటి? వెబినార్ లో జాయిన్ అవ్వడానికి ఎజెండా ఏంటి చెప్పండి నాకు చాలు. సెట్ చేయండి, అందరూ టెక్స్ట్ చేయండి. వాట్ ఈస్ ఎజెండా? సో వాట్ యు వాంట్ టు డూ? ఈ వెబినార్ లో ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్రెషర్ గా ఎలా జాబ్ ని స్ట్రక్ చేయాలి? ఓకే, ఫైన్, గుడ్ గుడ్. ఇంకా సాత్విక, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరండి? ఇక్కడ మెసేజ్ చేయండి అందరూ. సో మీరు మెసేజ్ చేస్తే ఐ కెన్ గో ఫార్వర్డ్ అనమాట. ఓకే, టు లర్న్ నో థింగ్స్ అండ్ బిల్డ్ గుడ్ కెరియర్. ఓకే, వెరీ గుడ్. సో అందరు వచ్చేసి 2023 చేంజ్, డొమైన్ చేంజ్. ఓకే, వెరీ గుడ్. ఫ్రెషర్స్ అండి అందరూ? అందరు ఫ్రెషర్సే కదా? ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీవన్? ఓకే, యూ విల్ బి గైడింగ్ టు చూస్ పర్ఫెక్ట్ స్కిల్స్ టు టస్ట్ ఇన్ మార్కెట్. వెరీ గుడ్ అభిరామ్, వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే, సో అందరు ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా? ఇన్పుట్స్ అబౌట్ కెరియర్ డెవలప్మెంట్. వెరీ గుడ్. ఐటీ. ఓకే, ఐటీ. ఐఎమ్ నాట్ ఐటీ. ఓకే, నో ప్రాబ్లం. కలిసాని చరణ్ సాయి, నో ప్రాబ్లం. సార్ ఎస్ సార్, ఐఎమ్ నాన్ ఐటీ స్టూడెంట్, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్. సో వాంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఐటీ టు నాన్ ఐటీ టు ఐటీ. సో మీరు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు, నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. నో ఇష్యూస్. సో ఈ సెషన్లో మనం ఏంటంటే అన్ని డౌట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ సెషన్లో ఎలా క్రాక్ చేయాలి సాఫ్ట్వేర్ జాబ్స్, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి సార్. ఓకే, ఫైన్, నేను చెప్తా సాత్విక్ గారు, నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, జస్ట్ కొంచెం హోల్డ్ చేసుకోండి. మీకు దాని డౌట్స్ ఉంటే నాకు జస్ట్ మెసేజ్ చేయండి. ఓకే, నేను మెసేజ్ చూసి నేను రిప్లై ఇస్తాను మీకు. రైట్, ఫైన్. సో మీకేం తెలుసు, ఎలా సాఫ్ట్వేర్ జాబ్స్ ని ఎలా క్రాక్ చేయాలని మీ ఐడియాలజీ ఒకసారి నాకు షేర్ చేస్తే ఆ ఐడియాలజీ బట్టి నేను వెళ్తాను. సో హౌ డు యూ థింక్ యూ ఆర్ గోయింగ్ టు క్రాక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్? ఐ వాంట్ రెస్పాన్స్ అండి. మీకు మైక్ ఆప్షన్ ఇస్తున్నాం, మైక్ ఆప్షన్ వాడి మీరు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు మీరు. ఓకే, మైక్ ఆప్షన్ ఇచ్చాండి. యూ కెన్ స్పీక్ నౌ. మైక్ ఆన్ చేసి మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. సో వాట్ ఆర్ యువర్ వేస్? మీ వేస్ ఏంటి? హౌ యూ వాంట్ టు క్రాక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్? మీ ఆలోచన చెప్తే నాకు. డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్? స్కిల్స్. ఓకే, స్కిల్స్. ఇంకా బై హ్యావింగ్ గుడ్ స్కిల్స్. ఓకే, స్కిల్స్. ఓకే, నెక్స్ట్. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్? ఇలాంటి స్కిల్స్ మీకు టెక్నికల్ స్కిల్సా, కమ్యూనికేషన్ స్కిల్సా, ప్రజెంటేషన్ స్కిల్సా? ఓకే, సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్సా? ఏ స్కిల్స్? నేను మీకు మైక్ ఆప్షన్ ఇచ్చా, యూ కెన్ టాక్ ఆర్ యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మెసేజ్. ఇంటరాక్షన్స్ ఇవ్వండి, ఇంటరాక్షన్స్ ఇస్తే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఆల్ యూ నీడ్ ఆల్ చందన. ఓకే, యూ నీడ్ టెక్నికల్ స్కిల్స్, కంపెనీ రిక్వైర్మెంట్ కి కావాల్సిన డిమాండ్ స్కిల్స్. ఓకే, డిమాండింగ్ స్కిల్స్. ఓకే, ఫైన్, గుడ్. స్కిల్స్ లైక్ డెవలప్మెంట్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్. ఓకే, టెక్నికల్ స్కిల్స్. అఖిలా రెడ్డి, వెరీ గుడ్. ఓకే, ఫైన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను డిస్కస్ చేస్తా అండి. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వి విల్ గో ఫార్వర్డ్. ఓకే, ప్రెజెంటేషన్ స్కిల్స్. ఓకే, వెరీ గుడ్. సో హౌ టు క్రాక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్స్ అంటున్నారు. సో వాట్ యు మీన్ బై సాఫ్ట్వేర్? అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి?
సాఫ్ట్వేర్, మనం సాఫ్ట్వేర్ అంటున్నాం కదా, అసలు వాట్ యు మీన్ బై సాఫ్ట్వేర్? అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అంటే ఏంటి నార్మల్ గా? సింపుల్ సింపుల్ అప్లికేషన్. ఓకే, సింపుల్ అప్లికేషన్. ఓకే, ఏ సింపుల్ అప్లికేషన్ సార్. ఆ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే, దట్ అప్లికేషన్ విల్ పర్ఫామ్, ఓకే, విల్ పర్ఫామ్ సమ్ స్పెసిఫిక్ ఆపరేషన్స్. ఓకే సార్, ఇక్కడ అప్లికేషన్ అంటే ఏంటి సార్? వాట్ యు మీన్ బై అప్లికేషన్? ఓకే, అప్లికేషన్ అంటే ఏంటి అన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, అప్లికేషన్ అంటే జస్ట్ నువ్వు, అప్లికేషన్ అంటే నేను. అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని మెసేజ్ చేస్తున్నా, మిమ్మల్ని నీతో మాట్లాడుతున్నాను నేను. సో ఐఎమ్ గివింగ్ వన్ రిక్వెస్ట్. ఏం రిక్వెస్ట్? చాట్లో మెసేజ్ పెట్టండి అని రిక్వెస్ట్ ఇచ్చాను నేను. సో రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మీరు మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏమొస్తుంది నాకు? సో యూఆర్ గివింగ్ వన్ రెస్పాన్స్. ఎక్కడ? చాట్ బాక్స్ లో రెస్పాన్స్ ఇస్తున్నారు. అలాంటి అప్లికేషన్స్ మనం తయారు చేస్తాం అనమాట. అంటే నువ్వు ఒక యూజర్వి నువ్వు ఏం చేస్తావు అంటే, యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అండ్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఎలా క్రియేట్ చేస్తామంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ అప్లికేషన్. దాన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అంటారు. ఇప్పుడు లెట్ అస్ అజ్యూమ్ వి హ్యావ్ టీవీ ఉంది. ఓకే, టీవీకి ఏముంటాయంటే రిమోట్స్ ఉంటాయి కదా. సో రిమోట్ తో మనం ఏం చేయొచ్చు? వీ కెన్ కంట్రోల్ టీవీ, రైట్? ఓకే, సో వాల్యూమ్ పెంచొచ్చు, వాల్యూమ్ తగ్గించచ్చు. ఓకే, కానీ ఎలా తెలుస్తుంది? ఎలా నేను వాల్యూమ్ తగ్గిస్తున్నాను ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ రిమోట్. ఓకే, ఈ రిమోట్ తో నేను ఏం చేస్తున్నా? ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా? రిమోట్ మీద క్లిక్ చేస్తే నాకు వాల్యూమ్ తగ్గాలని చెప్తున్నా. నేను రిక్వెస్ట్ అడిగా. ఎక్కడి నుంచి రిక్వెస్ట్? రే కన్నా, ఐ వాంట్ టు రెడ్యూస్ మై వాల్యూమ్. సో వాల్యూమ్ రెడ్యూస్ చేయాలనుకుంటా. సో ఎక్కడి నుంచి రిక్వెస్ట్ ఇస్తున్నా? నేను రిమోట్ నుంచి రిక్వెస్ట్ ఇస్తున్నా. నాకు ఫైనల్ గా రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? టీవీ రెస్పాన్స్ వస్తున్నా. అవునా? టీవీ ఏం రెస్పాన్స్ వస్తుంది? వాల్యూమ్ డిక్రీజ్ అవుతున్నట్టు మనకి ఒక వీడియో, అదేంటి ఒక సైడ్ కి యానిమేషన్ లాగా వస్తుంది కదా, రైట్? సో దాన్ని సింపుల్ గా అప్లికేషన్స్ అంటారు. ఓకే, ఆ అప్లికేషన్స్ ఇప్పుడు మనతో ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఏంటంటే వీఆర్ గెటింగ్ వన్ రిక్వెస్ట్, ఐఎమ్ గెటింగ్ వన్ రెస్పాన్స్, రైట్? అర్థమైందండి అప్లికేషన్ అంటే? వాట్ యు మీన్ బై అప్లికేషన్ అంటే ఏమైనా అర్థమైందండి? సో వాట్ యు మీన్ బై సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్తారు? సింపుల్ అప్లికేషన్ విచ్ విల్ పర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ ఆపరేషన్స్. ఓకే, దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, దీనిలో ఏమైనా డౌట్ ఉందా? దీనిలో ఏమైనా డౌట్ ఉంటే విల్ గో ఫార్వర్డ్, లేకపోతే విల్ గో ఫార్వర్డ్. ఉంటే అడగండి, చెప్పండి. ఎనీవన్? క్విక్. ఎనీ డౌట్? నో? ఓకే, ఫైన్, గుడ్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ? సాఫ్ట్వేర్ లో చాలా వేస్ ఉన్నాయి సార్, చాలా డొమైన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ మల్టిపుల్ డొమైన్స్. ఓకే, మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ డొమైన్స్ అంటే వీ హ్యావ్ మల్టిపుల్ డొమైన్స్. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తాడు, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఒకరు చేస్తారు. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఒకరు చేస్తారు. ఓకే, డేటా అనలిస్ట్ ఉంది. ఓకే, డేటా అనలిస్ట్. నెక్స్ట్, అండ్ డిప్లాయ్మెంట్ అంటే ఏడబ్ల్యూఎస్ ఆర్ సేల్స్ ఫోర్స్ కానీ. ఓకే, నెక్స్ట్ టెస్టింగ్ ఉంది. నెక్స్ట్ ఫైన్ నెక్స్ట్ ఏఐ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఓకే, మెషిన్ లెర్నింగ్ ఉంది, అండ్ ఏఐ ఉన్నాయి, రైట్? ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. మళ్ళీ దీంట్లో మనకి డేటాబేస్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇన్ని ఉన్నాయి. దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటా అనలిస్ట్, డిప్లాయ్మెంట్ ఏడబ్ల్యూఎస్, ఓకే, టెస్టింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్ డేటాబేస్. దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఏది ఫ్రెషర్ కి అడ్వాంటేజ్? అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీ మీ ఉద్దేశంలో మీరు ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టండి. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది దీంట్లో? ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా, డేటా అనలిస్టా, లేకపోతే డిప్లాయ్మెంటా, ఏడబ్ల్యూఎస్ ఆర్ సేల్స్ ఫోర్సా, లేకపోతే టెస్టింగా, లేకపోతే ఎంఎల్ అండ్ ఏనా, డేటాబేసా? ఏది బెటర్ అనుకుంటున్నారు యాజ్ అ ఫ్రెషర్గా మీరు? సార్ నాకు మెసేజ్ చేయండి, చాట్లో పెట్టండి ఒకసారి. డేటా అనలిస్ట్, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, డేటా అనలిస్ట్. ఇంకా కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ సార్, అదర్వైజ్ డేటా అనలిస్ట్. ఓకే, వెరీ గుడ్, ఫ్రంట్ ఎండ్. నెక్స్ట్, ఇంకా మెసేజ్ చేయండి తొందరగా. గుడ్, డేటా అనలిస్ట్, ఓకే. డెవలపర్, ఓకే. వాట్ కైండ్ ఆఫ్ డెవలపర్? సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్? ఓకే, ఫుల్ స్టాక్, వెరీ గుడ్. ఫుల్ స్టాక్, శివ సాయి, ఫుల్ స్టాక్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఓకే, ఓకే. ఓకే, ఫుల్ స్టాక్. సో కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రంట్ ఎండ్ సార్, బ్యాక్ ఎండ్ సార్, లేకపోతే ఆ డేటా అనలిస్ట్ అంటున్నారు, లేకపోతే డిప్లాయ్మెంట్. ఓకే, ఫైన్.
ఎనీ వన్ ఆఫ్ దోస్, ఎనీ వన్ ఆఫ్ దోస్. ఓకే, ఇదే మిస్టేక్ అభిరామ్, ఇదే మిస్టేక్. సో ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యూఆర్ సెలెక్టింగ్ ఎనీ వన్ ఆఫ్ దోస్ మనకి ప్రాబ్లం. ఏంటి ఏంటి ప్రాబ్లమ్ సార్ అంటే లెట్ us డిస్కస్. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి జాబ్స్ ఉన్నాయా సార్? ఎస్. కాదనట్లేదండి, ఎస్. ఎస్, నో డౌట్ అండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా జాబ్స్ ఉన్నాయి. బ్యాక్ ఎండ్ డెవలపర్ కి జాబ్స్ ఉన్నాయా సార్? ఎస్ సార్, నో ప్రాబ్లం. యాజ్ ఎ ఫ్రెషర్ వీఆర్ టాకింగ్, యాజ్ ఎ ఫ్రెషర్, యాజ్ ఎ ఫ్రెషర్ వీఆర్ టాకింగ్. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ నాన్ ఐటీ ఆర్ ఐటీ ఎనీథింగ్, యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్, డేటా అనలిస్ట్ కి ఫ్రెషర్ గా జాబ్స్ ఉన్నాయా సార్? అబ్సల్యూట్లీ నో సార్. ఓకే, డిప్లాయ్మెంట్ ఏడబ్ల్యూఎస్ కి ఉన్నాయా సార్? నో సార్, ఫ్రెషర్ కి నో సార్. టెస్టింగ్ మీద ఉన్నాయా సార్? టెస్టింగ్ మీద కూడా నో సార్. ఏ అండ్ ఎంఎల్ మీద ఉన్నాయా సార్? 50-50% సార్. డేటాబేస్ మీద ఉన్నాయా సార్ అంటే నో సార్. అంటే ఇలా సపరేట్ గా మనకి ఏంటంటే సపరేట్ గా యాజ్ ఎ ఫ్రెషర్ గా యూ హ్యావ్ నో జాబ్స్. ఓకే, మీకు జాబ్స్ లేవు. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుంటా సార్, నో ప్రాబ్లమ్ సార్, యూ కెన్ గెట్ జాబ్. ఓకే, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుంటా సార్, నో ప్రాబ్లం, యూ విల్ గెట్ జాబ్ సార్. ఓకే, యాజ్ అ ఫ్రెషర్ గా. కానీ ఇఫ్ యూ వాంట్ టు గో టు డేటా అనలిస్ట్, డిప్లాయ్మెంట్, టెస్టింగ్, ఎంఎల్ఏ, డేటాబేస్ అన్నిటిని మీరు ఏంటంటే ఓన్లీ సింగిల్ గా నేర్చుకున్నాను అనుకుంటున్నారు అనుకోండి, దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్ గా యూ విల్ నెవర్ గెట్ ఎ జాబ్. Okay, you have to be experienced. If you are experienced only, you can get jobs on data analyst, deployments, testing, and database. Okay, right? Because you are dealing with the data. If you are dealing with data, you need experience అంటే టెస్టింగ్ కూడా మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే ఒక అప్లికేషన్ తయారైనప్పుడు చాలా వెనకాల జరుగుతాయి, చాలా జరుగుతాయి. సో దాన్ని హ్యాండిల్ చేయడం ఫ్రెషర్ వల్ల కాదు, రైట్? ఓకే సార్, ఇవన్నీ కలిపి చెయ్యొచ్చా సార్ అంటే ఎస్. ఇవన్నీ కలిపి ఈ అన్నిటికీ డిమాండ్ ఉందా సార్ అంటే కొంచెం కొంచెం డిమాండ్ ఉందండి. ఫ్రంట్ ఎండ్ కి కొంచెం డిమాండ్, బ్యాక్ ఎండ్ కి కొంచెం డిమాండ్ కాబట్టి. బట్ నౌ ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ మార్కెట్, మార్కెట్ లో స్టాండ్ అవుట్ అవ్వాలనుకుంటే దెన్ దెన్ యూ హ్యావ్ టు టేక్. ఓకే, దెన్ యూ హ్యావ్ టు టేక్ అండి, ఇది మన అజెండా. కానీ బట్ యూ హ్యావ్ టు టేక్ ఏంటంటే మన అజెండా వచ్చేసి ఏంటంటే ఫుల్ స్టాక్, రైట్? ఫుల్ స్టాక్ ఈజ్ అవర్ అజెండా. ఓకే, డౌట్స్ ఉన్నాయండి? ఫుల్ స్టాక్ అంటే డిస్కస్ చేద్దాం. జస్ట్ మీరు చూడండి, యాజ్ ఏ ఫ్రెషర్ గా యూ హ్యావ్ నో జాబ్స్ ఆన్ టెస్టింగ్, డేటా అనలిస్ట్ అండ్ ఏ అండ్ ఎంఎల్. బికాస్ యాజ్ ఫ్రెషర్ గా కంపెనీస్ విల్ నెవర్ ఆస్క్ నీకు ఏ వచ్చా, ఎంఎల్ వచ్చా, విల్ నెవర్. కంపెనీ విల్ ఆస్క్ యువర్ ప్రెజెంటేషన్ స్కిల్స్, యువర్ టెక్నికల్ స్కిల్స్, వాట్ యూ హ్యావ్ బిల్డ్, అండ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాజికల్ థింకింగ్. ఇది ఫ్రెషర్స్ గా చూస్తారు తప్ప నాకు టెస్టింగ్ వచ్చు అంటే రాదు, జాబ్ ఇయ్యరు. ఓకే, సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏముంది సార్ అంటే యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఫుల్ స్టాక్ అండి. ఓకే, ఫుల్ స్టాక్ నేర్చుకోవడం యాజ్ ఎ ఫ్రెషర్ గా చాలా బెటర్ ఆప్షన్. ఓకే, చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్. సార్ నాకు ఫ్రంట్ ఎండ్ అంటే అర్థం కావట్లేదు, బ్యాక్ ఎండ్ అంటే అర్థం కావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం, వస్తున్నా, అక్కడికి వస్తున్నా. ఓకే, రైట్. ఫుల్ స్టాక్ అంటే ఎవరికైనా ఐడియా ఉందండి? ఎనీవన్, 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 ఫుల్ స్టాక్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్ సార్, ఏంటి ఫుల్ స్టాక్ అంటే ఏంటి? మెసేజ్ చేయండి ఒకసారి గ్రూప్లో, మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ మిడిల్ వేర్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, నెక్స్ట్, గుడ్, నెక్స్ట్, 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 ఇంకా ఐడియా ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఎనీ మెయిన్ జావా ఆర్ పైథాన్. ఓకే, క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే, సో డూ యూ థింక్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ బోత్ ఆర్ సేమ్? ఒక క్వశ్చన్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ రెండు సేమ్ అనుకుంటున్నారండి? నో, నో, ఆన్సర్ ఇస్ నో. ఓకే, డేటాబేస్ అండ్ బ్యాక్ ఎండ్ is both are different. Okay, now let us see. Okay, so what is full stack? What is full stack? చూద్దాం. ఫుల్ స్టాక్ చాలా మంది ఏం చెప్పారంటే నాకు
Sir, if you are going to do what front end, back end, and database connect చేస్తే then we are full stack developers అంటున్నారు. No, that is wrong అండి. డైనమోలో ఉండకండి, ఆ డైనమోలో ఉండకండి. ప్రాపర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే you have to have front end development, front end developer. You have to become front end development. You have to involve in front end development. Okay, as well as you have to involve in back end development. Okay, next, as well as you have to involve in database development. Hmm. Next, you have to involve in deployment, and you have to involve in ఇంకా దేంట్లో ఇన్వాల్వ్ అంటే ఫైనల్ గా టెస్టింగ్. ఓకే, సో అండ్ ఇలా ఉంటే, సో ప్రీవియస్ గా ఎలా ఉండేదంటే మనకి ఒక యూజర్ ఏంటి, ఒక డెవలపర్, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తాడంటే, అదే పర్సన్ ఏం చేస్తాడంటే ద పర్సన్ ఈస్ ద పర్సన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్, ఓకే, ద పర్సన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇఫ్ పర్సన్ ఈస్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, then he is known as front end developer. Okay, if person is taking care of back end, వాడెవడు, వాడే బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే, ఇఫ్ పర్సన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ డేటాబేస్, హూ ఇస్ హీ, ఎవరంటే హీ ఈస్ క్వరీ డెవలపర్. ఓకే, ఇఫ్ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అదేంటి హ్యాండిల్ చేస్తున్నాడు, దెన్ హూ ఇస్ హీ, ఓకే, హూ ఇస్ హీ, డిప్లాయ్మెంట్ డెవలపర్, డిప్లాయ్మెంట్. ఓకే, దెన్ దెన్ ఇంకో డెవలపర్ ఉన్నాడు, ఇంకో డెవలపర్ వాట్ ఈస్ డూయింగ్ ఈస్ టెస్టింగ్ ద అప్లికేషన్. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ప్రీవియస్ గా ఇలా సపరేట్ గా ఉండేయండి. సో వన్ ఈస్ హ్యాండ్లింగ్ ఫ్రంట్ ఎండ్, వన్ ఈస్ హ్యాండ్లింగ్ బ్యాక్ ఎండ్, వన్ ఈస్ హ్యాండ్లింగ్ డేటాబేస్, వన్ ఈస్ హ్యాండ్లింగ్ డెవలప్మెంట్, సో డిప్లాయ్మెంట్, అండ్ అనదర్ ఇస్ అదేంటి హ్యాండ్లింగ్ టెస్టింగ్. ఓకే, బట్ నౌ కంపెనీస్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆల్. కంపెనీస్ వాంట్ ఏంటంటే, కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫ్రెషర్ టు బి have knowledge on front end, back end development, database development, and you have to have process on deployment, and you have to have basic knowledge on testing. Ward a full stack developer. Okay, now he is full stack developer. Full stack developer kunnanta demand manki market lo evarki ledandi. Okay, so ward a full stack developer. ఓకే, సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయాలంటే, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు నో ఫ్రంట్ ఎండ్, యూ హ్యావ్ టు నో బ్యాక్ ఎండ్, యూ హ్యావ్ టు నో డేటాబేస్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు నో డిప్లాయ్మెంట్, యూ హ్యావ్ టు నో టెస్టింగ్. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు యూ హ్యావ్ టు లెర్న్ అండి, యూ హ్యావ్ టు లెర్న్ ఏంటంటే టూల్స్. సో అండర్ రేటెడ్ అనమాట, ఇవన్నీ చాలా ఎవరు డిస్కస్ చేయరు, ఎక్కడ డిస్కస్ చేయరు, కానీ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ టూల్స్ ఆల్సో. వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఆర్ అంటే, యూ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆన్ గిట్హబ్. Okay, you have to now have knowledge on Git. Okay, and you have to have knowledge on how to deploy static page, how to deploy dynamic page, అన్ని తెలిసి ఉండాలి మీకు. వర్సల్ కానీ, రెండర్ కానీ, glitch.com కానీ. ఓకే, ఈ టెక్ టూల్స్ తెలిసి, అండ్ యూ హ్యావ్ టు నో JUnit. ఓకే, ఇవన్నీ తెలిస్తేనే దెన్, అండ్ ఇంకా చాలా ఉన్నాయండి, వీ హ్యావ్ డాకర్స్. ఓకే, సో ఇవన్నీ చేస్తేనే యు ఆర్ ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతుంది. అర్థమవుతుందా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? క్లియర్. ఓకే, గుడ్. ఓకే, so who is full stack developer? The developer who can handle front end, and he can handle back end, and he can handle database development, and he can handle back end development, and he can handle deployment, and he can handle testing also. And he should have knowledge on tools also. Then he's a full-fledged full stack developer. ఓకే, ఇవన్నీ ఎవరు చెప్పరండి, బట్ ఐ హావ్ టు డిస్కస్. ఎందుకు డిస్కస్ చేయాలంటే, ఫ్రెషర్గా ఇవన్నీ చెప్తే వాళ్ళు భయపడతారని చెప్తారు, కానీ ఇదే రియాలిటీ అండి. రియాలిటీ మాట్లాడుకుంటేనే బెటర్. ఓకే, సో దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?
దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్? జస్ట్ మెసేజ్ మీ, టెక్స్ట్ మీ, జస్ట్ టెక్స్ట్ మీ. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? గుడ్ గుడ్. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ అంటే తెలియదు సార్, బ్యాక్ ఎండ్ అంటే తెలియదు సార్, డేటాబేస్ తెలియదు సార్, వస్తున్నా అక్కడికే వస్తున్నా. సో ఫుల్ స్టాక్ అంటే ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ ఏంటి, ద కాంబినేషన్ ఆఫ్ డేటాబేస్ విచ్ ఇస్ బెటర్, జావా ఆర్ పైథాన్. ఐఎమ్ కమింగ్ దేర్ వెయిట్. ఓకే. కాంబినేషన్ ఆఫ్ full stack means combination of front end, back end, database development, deployment, testing, and as well as ఏంటంటే you have to have knowledge on tools. సో ఇవన్నీ ఒకటే హ్యాండిల్ చేస్తే వాడే ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. రైట్. ఓకే. ఫైన్. గుడ్. సో వీడు ఫుల్ స్టాక్ డెవలపర్ బికాస్ హీఈస్ హ్యాండ్లింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, హీస్ హ్యాండ్లింగ్ బ్యాక్ ఎండ్, హీస్ హ్యాండ్లింగ్ డేటాబేస్ డిప్లాయ్మెంట్ అండ్ టెస్టింగ్ ఆల్సో. సో దాంతో పాటు అడిషనల్గా ఏం చెప్పానండి, ఫుల్ స్టాక్ డెవలప్ అవ్వాలంటే అడిషనల్గా ఏం చెప్పాను నేను? వాట్ ఆర్ దోస్? ఒకసారి మెసేజ్ చేయండి నాకు, చాట్లో పెట్టండి ఒకసారి. ఏంటది? టూల్స్. ఎస్, వెరీ గుడ్. టూల్స్. టూల్స్ ఆర్ మ్యాండేటరీ అండి. ఇఫ్ యూ వాంట్ టు షోకేస్ యువర్ డేటా, ఇఫ్ యూ వాంట్ టు షోకేస్ సంథింగ్, దెన్ టూల్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ అనమాట. ఓకే. గిట్ హబ్ ఆర్ వెరీ వెరీ మ్యాండేటరీ, అండ్ లింక్డ్ ఇన్ ఆల్సో మెయిన్. డిస్కస్ చేద్దాం వై లింక్డ్ ఇన్ అయ్యాను. ఓకే. రైట్. సో క్వశ్చన్ ఏంటంటే, వై డూ యూ వాంట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? ఎందుకు? 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 వై డూ యూ వాంట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? చెప్పండి. వై డూ యూ వాంట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? మెసేజ్ చేయండి. టు డెవలప్ అన్ అప్లికేషన్. వెరీ గుడ్. ఇంకా? ఇంకా? మెసేజ్ చేయండి, చాట్లో పెట్టండి, ఇంటరాక్ట్ అవ్వండి నాతో. వెబ్ డెవలప్మెంట్. ఓకే. వీ కెన్ గెట్ జాబ్ బై బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే. సాత్విక, గుడ్. ఇంకా? ఇంకా? ఓకే. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండి, టు బిల్డ్ న్యూ వెబ్సైట్. ఓకే, వెరీ గుడ్. ఓకే. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మేజర్లీ యూస్ టు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అప్లికేషన్స్. ఓకే. అప్లికేషన్స్ బిల్డ్ చేయబోతాం. ఎలాంటి అప్లికేషన్స్ అంటే, వీఆర్ గోయింగ్ టు బిల్డ్ వాట్సాప్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఓకే, మెటా ఏఐ కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, జావా ఆర్ పైథాన్, యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ అప్లికేషన్స్ ఇన్ ఏ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే. రైట్. సో అప్లికేషన్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఇందాక. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నా? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ టీవీ, టీవీ ఉంది మన దగ్గర, దెన్ వీ హ్యావ్ రిమోట్ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే, వీఆర్ గివింగ్ వాల్యూమ్ అప్ డౌన్ చేస్తున్నా. నువ్వు రిమోట్ నుంచి రెస్పాన్స్ అడిగినప్పుడు ఏం చేస్తుంది, అక్కడ నుంచి నాకు, సరే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అడిగాను, నువ్వు రిమోట్ నుంచి రిక్వెస్ట్ అడిగినప్పుడు అక్కడ నుంచి నాకు ఏమొస్తుంది, రెస్పాన్స్ వస్తుంది టీవీ నుంచి. ఏంటి? వాల్యూమ్ తగ్గడం కానీ, వాల్యూమ్ పెరగడం కానీ. రైట్. సో సింపుల్ చెప్పాలంటే అది ఒక అప్లికేషన్. అంటే ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్. రైట్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్ కూడా, ఇవన్నీ అప్లికేషన్సే కదా. వాట్సాప్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, మెటా కానీ, అన్ని అప్లికేషన్సే కదా. ఓకే. ఓకే. చాట్లో పెట్టండి మీకు ఏ అప్లికేషన్స్, ఏమన్నా అప్లికేషన్స్ ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఒక అప్లికేషన్ మెసేజ్ చేయండి, మీరు డైలీ వాడేది కానీ, మీకు తెలిసిన అప్లికేషన్స్ ఏమన్నా మెసేజ్ చేయండి నాకు ఒకసారి. ఎనీ అప్లికేషన్. ఇన్స్టాగ్రామ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్? ఇంకా? ఆన్లైన్. ఇంకా లింక్డ్ ఇన్ చాట్ జీపీటీ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్? ట్విట్టర్. ఓకే. ట్విట్టర్. ఓకే. నెక్స్ట్? ఇంకా మెసేజ్ రావాలి ఇంకా. అప్లికేషన్స్, మీరు డైలీ వాడే యాప్స్ వాడండి. యాప్స్ అయినా లేకపోతే మీకు తెలిసిన యాప్స్ అయినా పెట్టండి మెసేజ్ నాకు. ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, కో పైలట్. ఓకే, వెరీ గుడ్. ఇంకా? ఇంకా? వాట్సాప్ వాడరండి ఎవరు డైలీ వాడేది వాట్సాప్? ఇంకా? జూమ్. ఓకే, వెరీ గుడ్. జూమ్. టెలిగ్రామ్, జీమెయిల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో సో మీరు అన్నీ నాకు ఏం పెడుతున్నారు ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ చెప్తున్నారు, లింక్డ్ఇన్ చెప్పారు, చాట్ జీపీటీ చెప్పారు, ట్విట్టర్ చెప్పారు, కోపైలట్ అన్నారు, జూమ్ అన్నారు, యూట్యూబ్ అన్నారు, అమెజాన్ అన్నారు. వై నాట్ నోట్ ప్యాడ్? వై నాట్ పెయింట్? ఓకే. వై నాట్ నోట్ ప్యాడ్? వై నాట్ క్యాల్కులేటర్? ఇవన్నీ ఎందుకు గుర్తు రావట్లేదు మీకు? మోస్ట్లీ నాట్ యూజింగ్. వెరీ గుడ్, అభిరామ్.
ఓకే, వీఆర్ నాట్ యూజింగ్ డైలీ. సో అవన్నీ గుర్తుండవు మనకి. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్, ఈ దీంట్లో ఇన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో యూట్యూబ్ కానీ, అమెజాన్ కానీ, టెలిగ్రామ్ కానీ, జీమెయిల్ కానీ, ట్విట్టర్ కానీ, చాట్ జీపీటీ కానీ, ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనుకుంటున్నారు? మీకు తెలిసిన వరకు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనుకుంటున్నారు? చెప్పండి, చెప్పండి. దే ఆర్ బిల్డింగ్ అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్, built-in application, their inbuilt application notepad, it performs simple tasks. మై క్వశ్చన్ ఈస్, యూట్యూబ్ కానీ, అమెజాన్ కానీ, కో పైలట్ కానీ, ట్విట్టర్ కానీ, వాటర్ దోస్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఏమంటారు? మీరు డైలీ వాడుతున్నారు కదా. ఓకే, సో వాటిల్ని వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ చందన. ఓకే, దాన్ని ఏమంటామంటే వీఆర్ కాలింగ్ వెబ్ అప్లికేషన్స్. ఏమంటారండి దాన్ని? వెబ్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నమాట. ఈ అప్లికేషన్స్ లో ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి? స్టాండర్డ్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ అండ్ గేమ్ అప్లికేషన్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు యు ఆర్ రెస్పాండింగ్ విత్ ఓన్లీ ట్విట్టర్, అమెజాన్, ఇన్స్టాగ్రామ్ తప్ప యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నోట్ ప్యాడ్, యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మైక్రోసాఫ్ట్ పెయింట్, యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వర్డ్. మీకు ఎందుకు గుర్తు రావట్లేదు అంటే యు ఆర్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ డైలీ. ఓకే, యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ వెబ్ అప్లికేషన్స్. సో ఇప్పుడు డిమాండ్ దేనికి ఉందంటే యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసినోడికే డిమాండ్ అండి. ఓకే, సరే స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి సార్ అంటే, సింపుల్ చెప్పాలంటే స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటే నోట్ ప్యాడ్ కానీ, పెయింట్ కానీ, ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ అప్లికేషన్. మరి డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటి సార్ అంటే, డెస్క్టాప్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఏంటంటే దీస్ వర్డ్ కానీ, ఓకే, ఈ అడాప్ ఫోటోషాప్ కానీ, ఇవన్నీ ఏంటి డెస్క్టాప్ అప్లికేషన్స్, ఫోటోషాప్స్. వెబ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి మనకి అమెజాన్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ ఏంటంటే యూట్యూబ్ కానీ, ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్. ఓకే, నాట్ ఓన్లీ వెబ్ అప్లికేషన్స్, దోస్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్ ఆల్సో. ఎందుకంటే వాట్సాప్ మనం ఏంటి, వాట్సాప్ ఎక్కడ ఫోన్లో యాక్సెస్ చేయొచ్చు. యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ల్యాప్టాప్, యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. వెబ్ అప్లికేషన్స్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఇప్పుడు Instagram.com అని సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. మీరు Instagram.com అని సెర్చ్ చేస్తే చాలు. కానీ డూ యూ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ అప్లికేషన్ అండి? చెప్పండి ఒకసారి. వెబ్ అప్లికేషన్ Instagram.com నొక్కుతా, డూ యూ నోట్ టు ఇన్స్టాల్ ఎనీ అప్లికేషన్ ఇన్ యువర్ డివైస్? నో, 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 నో. కానీ స్టాండర్డ్ అప్లికేషన్ వచ్చేసి యూ హ్యావ్ టు ఇన్స్టాల్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఇన్స్టాల్. ఎందుకంటే నోట్ ప్యాడ్ కావాలంటే నీ అప్లికేషన్ కావాలి. ఓకే, నీ ఫోన్ కావాలి, లేకపోతే ల్యాప్టాప్ కావాలి, క్యాలిక్యులేటర్ కావాలంటే నీ ఫోన్ కావాలి. యు ఆర్ ఇన్స్టాలింగ్ యువర్ డేటా. ఓకే, కానీ వెబ్ అప్లికేషన్స్ వచ్చేసి నో, యు ఆర్ నాట్ ఇన్స్టాలింగ్ ఎనీ డేటా, యు ఆర్ జస్ట్ గోయింగ్ టు వెబ్సైట్. మీరు ఏం చేస్తున్నారంటే Instagram.com అని సెర్చ్ చేస్తున్నారు అంతే. ఓకే, అంతే. మీకు ఏమొస్తుందంటే అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. అక్కడ కూడా ఏం జరుగుతుందండి అప్లికేషన్లో? ఏమనుకున్నాం ఇందాక, ఇంటరాక్షన్స్ అనుకున్నాం కదా. సేమ్ అదే ఇంటరాక్షన్స్ అక్కడ కూడా జరుగుతున్నాయి కదా. యు ఆర్ సెండింగ్ మెసేజ్, యు ఆర్ రిసీవింగ్ మెసేజ్, యు ఆర్ డిలీటింగ్ మెసేజ్, యు ఆర్ పోస్టింగ్ సమ్ డేటా. అదే అప్లికేషన్. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే యు ఆర్ గోయింగ్ టు బిల్డ్. ఏం అప్లికేషన్స్ అండి ఒకసారి చెప్పండి, ఏం అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నారు? యాజ్ అ ఫ్రెషర్ గా నీకు జాబ్ కావాలంటే ఏం అప్లికేషన్ బిల్డ్ చేయాలి నువ్వు? మెసేజ్ పెట్టండి. Hmm, పెట్టండి. ఎస్, వెరీ గుడ్. యూ హ్యావ్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్. ఓకే, మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ వన్ వెబ్ అప్లికేషన్. వెబ్ అంటే ఏంటి సార్? ఇంటర్నెట్ సార్ వెబ్ అంటే. అప్లికేషన్ అంటే ఏంటి సార్? నేను నీతో మాట్లాడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అది అప్లికేషన్ అంటే. ఇంటర్నెట్ లో పెట్టిన దాన్ని నేను దాంతో మాట్లాడాలి. ఓకే, దాన్నే వెబ్ అప్లికేషన్స్ అంటారు. దీనికే డిమాండ్ ఉంది. ఓకే, డైలీ మీరు అదే వాడుతున్నారు, రైట్? సో వెబ్ అప్లికేషన్స్ కి డిమాండ్ ఉంది. సార్ వెబ్ అప్లికేషన్స్ తయారు చేయాలంటే ఏమేం కావాలి సార్? సో వెబ్ అప్లికేషన్స్ తయారు చేయాలంటే యు నీడ్, రైట్, కన్వర్జేషన్స్, వెరీ గుడ్. ఓకే, యు నీడ్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్ యు నీడ్ నాలెడ్జ్ ఆన్ దిస్ ఆల్. మీకు నాలెడ్జ్ ఆన్ దిస్ ఆల్ ఉంటేనే యూ కెన్ క్రియేట్ వెబ్ అప్లికేషన్. ఓకే, వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయగలుగుతావు. యాజ్ ఎ ఫ్రెషర్ గా నువ్వు వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసి రెజ్యూమ్ లో పెట్టావా? ఓకే, నీకు సాటి ఎవరు లేరండి, మీకు కాంపిటీషన్ ఎవరు ఉండరు. నేను చెప్తున్నా కదా. నో వన్ ఇస్ నో వన్ విల్ కమ్ నియర్ టు యూ.
ఓకే. కాలేజెస్లో ఏంటంటే కాలేజెస్లో చాలా మంది ఏంటంటే ఈ ఏమంటారు దీన్ని, సమ్ కైండ్ ఆఫ్ ఇది దీన్ని ఏమంటారు అంటే మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్. ఓకే. ఈ రికార్డ్స్ అంటారు, అది కాదండి. అది కాదు. బీటెక్లో చేయాల్సింది అది కాదు. బీటెక్ అని డిగ్రీ అయినాను, మీ అజెండా పెట్టుకోవాలి ఫస్ట్. యూ హ్యావ్ టు కీప్ వన్ గోల్. ఆ గోల్ పెట్టుకుని మనం డిస్కస్ చేద్దాం. ఆ గోల్ ఏంటో డిస్కస్ చేద్దాం. సార్ నాకు గుర్తు చేయండి ఒకసారి గోల్ అని. లేకపోతే ఐ విల్ రైట్ హియర్. ఓకే, ఐ విల్ రైట్ హియర్. గోల్ అని పెట్టుకుంటాం ఇక్కడ. గోల్ అని పెట్టుకుని క్వశ్చన్ మనం అప్పుడు గుర్తొస్తుంది నాకు. ఓకే, రైట్. సో వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అంటే డిస్కస్ చేసాం. సార్ అదే నాకు అసలు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ అంటే తెలీదు, బ్యాక్ ఎండ్ అంటే తెలీదు, డేటాబేస్ అంటే తెలీదు, డిప్లాయ్మెంట్ అంటే తెలీదు. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. లెటస్ అజ్యూమ్. ఓకే, లెటస్ అజ్యూమ్ నేను ఇది లెటస్ అజ్యూమ్ ఇదది. ఓకే, ఇక్కడ. ఓకే, ఇది నేను నువ్వెవరొకరు, మీరో నేను ఎవరొకరండి. సో లెటస్ అజ్యూమ్ దిస్ ఈజ్ మీ ఆర్ దిస్ ఈజ్ యూ సంథింగ్. ఓకే, దిస్ ఈజ్ మీ. సో నాకు ఆకలి వేస్తుంది, బాగా ఆకలి వేస్తుంది. సో ఆకలి వేస్తుంది అంటే ఆబ్వియస్లీ నేను ఎక్కడికి వెళ్తాను, ఐఎమ్ గోయింగ్ టు రెస్టారెంట్. ఓకే, రెస్టారెంట్కి వెళ్తున్నా. ఫైన్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ చూసేది ఏంటి మీరు చెప్పండి? మెన్యూ. ఇంకా అంతేనా? అంతేనా? రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాట్ యు ఆర్ గోయింగ్ టు సీ చెప్పండి. చెప్పండి, ఇంకా మెసేజ్ చేయండి. క్లీనినెస్, అంబియన్స్ గుడ్. ప్రైస్ అరే, ప్రైస్ ఓకే. మెన్యూ అంటే ఇంకా టేబుల్ మీద కూర్చోవడం వెళ్ళి ఏం చేయరా అండి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు? టేబుల్ మీద కూర్చోవడం అన్ని చేయరా? డైరెక్ట్ వెళ్ళిపోయి మెన్యూ చూసేస్తారా రెస్టారెంట్లో? నో, రైట్. సో ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ అంబియన్స్. ఆర్ రేటింగ్ ఆల్సో వెరీ గుడ్, రైట్. సో మనం ఏం చేస్తాం ఫస్ట్? రెస్టారెంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ విల్ సీ అంబియన్స్. ఆబ్వియస్లీ అంబియన్స్ చూస్తాం. ఓకే, అంబియన్స్ చూసి డిసైడ్ అవుతాం కదా, ఓకే రెస్టారెంట్ చాలా బాగుంది. ఓకే, రెస్టారెంట్ బాగుంది. హ్యాండ్ వాష్ ఓకే, హ్యాండ్ వాష్ వెరీ గుడ్. ఓకే, అంబియన్స్ బాగుంది. అంబియన్స్ బాగుంటేనే కదా వీ విల్ గో టు రెస్టారెంట్ అని. గూగుల్ మ్యాప్స్ లో కానీ ఎక్కడైనా చూస్తారు కదా మీరు, అంబియన్స్ ఫస్ట్ అంబియన్స్ డిసైడ్ చేస్తే అంబియన్స్ బాగుందా వెళ్దాం అనుకుంటారు కదా. సేమ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు యూ విల్ గోయింగ్ టు సే అంబియన్స్. ఓకే, అంబియన్స్ చూసారు, అంబియన్స్ నచ్చింది అనుకుందాం. లెటర్స్ అజ్యూమ్ నాకు అంబియన్స్ నచ్చింది. సో అంబియన్స్ నచ్చిందంటే యూ విల్, వెయిటర్ వస్తాడు సంథింగ్, ఎవరో ఒకరు వస్తారు. దెన్ వాట్ ఒక టేబుల్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఏముంటుంది మనకి? ఒక టేబుల్ ఉంటుంది, అవునా? ఓ టేబుల్లో కూర్చుని ఉంటాం, రైట్. ఆ టేబుల్లో కూర్చున్నాక ఆబ్వియస్లీ వాట్ యు ఆర్ గెటింగ్ అండి, దాంట్లో మనం ఏం చేస్తామంటే మెన్యూ ఉంటుంది కదా, అవునా? మెన్యూ ఉంటుంది. వెరీ గుడ్. సిట్టింగ్ వెరీ గుడ్. అవునా, నేను కూర్చున్నా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. Okay, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నా అనుకుందాం, జస్ట్ కూర్చున్నా అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను వచ్చి రెస్టారెంట్ లో వచ్చి కూర్చున్నా. వెరీ గుడ్. రెస్టారెంట్ లో కూర్చున్నాక ఇప్పుడు ఎవరు వస్తారు ఆర్డర్ తీసుకోవడానికి? చెప్పండి, ఎవరు ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు వస్తారు? చెప్పండి, ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు వస్తారు? ఆబ్వియస్లీ వెయిటర్. ఓకే, ఆబ్వియస్లీ వెయిటర్ వస్తున్నాడు. కానీ ఇప్పుడు వెయిటర్కి ఏం చెప్తాం? నాకు చికెన్ బిర్యానీ కావాలి, నాకు హలీం కావాలి. ఇప్పుడు హలీం హలీం అయిపోయింది కదా. ఓకే, నాకు చికెన్ బిర్యానీ కావాలనుకుంటున్నా, లేకపోతే నాకు చికెన్ సలాడ్ కావాలనుకున్నాం అనుకుందాం. ఓకే. ఓకే, వెయిటర్ వస్తాడు. వెయిటర్ వచ్చాక ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నాకు వెయిటర్ ఉంటాడు. లెట్ us అజ్యూమ్ ఇదే వెయిటర్ అనుకుందాం. ఏది ఇది ఉంది కదా, వీళ్ళనే వెయిటర్ అనుకుందాం. జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాండి. ఓ పొట్టు పెడదాం, లేకపోతే ఓ పొట్టు పెడదాం. ఓకే. ఓకే, వెయిటర్. ఓకే, వెయిటర్. ఆ వెయిటర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ వెయిటర్కి నేను ఏం చెప్తా? ఐ విల్ గివ్ రిక్వెస్ట్. ఏం రిక్వెస్ట్ ఇస్తా? ఏమని రిక్వెస్ట్ ఇస్తా? నాకు చికెన్ బిర్యానీ కావాలని రిక్వెస్ట్ ఇస్తా, అంతే కదా, అవునా? నేను రిక్వెస్ట్ ఇస్తున్నా. ఏం రిక్వెస్ట్? నాకు చికెన్ బిర్యానీ కావాలని రిక్వెస్ట్ ఇస్తా. ఓకే, ఫైనల్ గా ఐఎమ్ గివింగ్ వన్ రిక్వెస్ట్.
ఏమని చికెన్ బిర్యానీ అని రిక్వెస్ట్ ఇచ్చా. ఓకే, ఇక్కడ మెసేజ్ ఇక్కడ పెడితే ఇక్కడ చెప్తాను ఏం చెప్తా అంటే చికెన్ బిర్యానీ అని సిబి అని పెడుతున్నా, చికెన్ బిర్యానీ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు వెయిటర్ చికెన్ బిర్యానీ నా రిక్వెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు రిక్వెస్ట్ తీసుకున్నాక ఇప్పుడు ఈ వెయిటర్ ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఆ చెఫ్. వెరీ గుడ్, చెఫ్ 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 ఎక్కడ ఉంటాడండి? డైరెక్ట్ చెఫ్ లోకి వెళ్ళిపోతాడా? రైట్, వెరీ గుడ్. కిచెన్ కదా, అవునా? కిచెన్ లోకి వెళ్ళాలి ఫస్ట్. రైట్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఈ వెయిటర్? ఈ వెయిటర్ దెన్ హిల్ గో టు కిచెన్. ఓకే, కిచెన్ లోకి వెళ్ళాడు. కిచెన్ లోకి వెళ్తాడు, ఏం తీసుకుని వెళ్తున్నాడు? ఏమంటే ఏం రిక్వెస్ట్? రిక్వెస్ట్ ఏంటి? చికెన్ బిర్యానీ కదా, చికెన్ బిర్యానీ కిచెన్ లో తీసుకుని వెళ్తాడు. ఓకే. ఓకే, చికెన్ బిర్యానీ, వెరీ గుడ్. రైట్. ఆ కిచెన్ లోపల ఎవరు ఉంటారు? ఇప్పుడు కిచెన్ లోపల మనకి ఎవరు ఉంటారు అంటే చెఫ్ ఉంటాడు, అవునా? అంతే కదా, రైట్. చెఫ్, డెవలపర్ అండి, కిచెన్ లోపల డెవలపర్ ఉంటాడా? ఓకే, చెఫ్ ఉంటాడు. ఆ చెఫ్ ఏం చేస్తాడు? ఆబ్వియస్లీ చికెన్ బిర్యానీ ఆర్డర్ వచ్చిందంటే ఏం చేస్తాడండి? వెరీ గుడ్, వెరీ గుడ్ అభిరామ్, వెరీ గుడ్. కుక్ చేస్తాడు, వెరీ గుడ్, కుక్ చేస్తాడు. కానీ చెఫ్కి ఏం కావాలి? కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. ఏం నాలెడ్జ్ ఉండాలి? ఏం చేయాలి? ఏం చికెన్ పెరుగు కావాలా, చికెన్ కావాలా, ఏం కావాలని నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటే ఏం చేస్తాడు? చెఫ్ తయారు చేయగలుగుతాడు. ఓకే, చెఫ్కి ఇప్పుడు నాకు పెరుగు కావాలనుకుంటున్నా, నాకు పెరుగు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పెరుగు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇంగ్రీడియంట్స్ కావాలి. అవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? ఈ పెరుగు కావాలన్నా లేకపోతే నాకు ఐస్ వాటర్ కావాలనుకుంటున్నా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి చెఫ్? ఫ్రిడ్జ్. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు కిచెన్ లో నుంచి కిచెన్ లోపల మనకి ఏముంటుంది అంటే కిచెన్ ఈస్ కనెక్టెడ్ టు ఏంటి? ఫ్రిడ్జ్, ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఏమనుకుందాం అంటే సో దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్ అనుకుందాం. ఓకే, ఇది ఫ్రిడ్జ్ అనుకుందాం. ఫ్రిడ్జ్ లోకి ఎవరు వెళ్తారండి? వెయిటర్ వెళ్తాడా లేకపోతే చెఫ్ వెళ్తాడా ఫ్రిడ్జ్ దగ్గరికి? ఫ్రిడ్జ్ దగ్గరికి ఎవరు వెళ్తారు చెప్పండి? చెఫ్, ఆబ్వియస్లీ చెఫ్ వెళ్తాడు. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గుర్తుపెట్టుకునేది తర్వాత మాట్లాడదాం. ఫ్రిడ్జ్ లో ఏముంటాయి మనకి? ఆబ్వియస్లీ ఏముంటుంది అంటే కర్డ్ కానీ, ఓకే కర్డ్ కానీ, ఇంకేముంటాయి? సంథింగ్ లీవ్స్ కానీ, అన్ని మనకి అన్ని ఉంటాయి కదా, రైట్? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆబ్వియస్లీ ఐఎమ్ గోయింగ్ దేర్, ఐఎమ్ బ్రింగింగ్ చెఫ్కి వెళ్ళి ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి నాకు ఏం చేస్తాడంటే తీసుకొచ్చాడు. తీసుకొచ్చాక ఫైనల్ గా ఏం చేస్తున్నాడు? ఫైనల్ గా నాకు తయారు చేస్తాడు. తయారు చేసి ఫైనల్ గా మళ్ళీ ఆ చికెన్ బిర్యానీ తయారయ్యాక చికెన్ బిర్యానీ చెఫ్ డైరెక్ట్ గా వచ్చి సర్వ్ చేస్తాడా? మధ్యలో మళ్ళీ ఎవరైనా ఇంటర్మీడియట్ గా ఎవరైనా ఉంటారా మనకి చికెన్ బిర్యానీ తయారైపోయాక? చెప్పండి. మళ్ళీ ఎవరు ఉంటారండి? వెయిటర్ కదా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ సేమ్ అదే. మళ్ళీ వెయిటర్ ఏం చేస్తాడంటే ఇక్కడ వెయిటర్ వస్తాడు మళ్ళీ. వెయిటర్ ఏం చేస్తాడు నాకు ఫైనల్ గా చికెన్ బిర్యానీ తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? ఎక్కడ పెడతాడండి చికెన్ బిర్యానీ? నా చేతిలో పెడతాడా? ఎక్కడ పెడతాడు? సర్వ్ చేస్తాడా? ఎక్కడ? టేబుల్ మీద పెడతాడు, అవునా? టేబుల్ మీద నా చికెన్ బిర్యానీ పెడతాడు. రైట్, వెరీ గుడ్. ఒకవేళ ఒకవేళ అండి లెటర్స్ అజ్యూమ్ ఫ్రిడ్జ్ లో నాకు పెరుగు కర్డ్ లేదు, ఇప్పుడు చికెన్ బిర్యానీ తయారవుతుందా? చికెన్ బిర్యానీ తయారవుతుందా? నో. వాటర్ లేవు, నాకు చికెన్ బిర్యానీ వాటర్ లేవనుకోండి. ఓకే, వాటర్ లేవు, చికెన్ బిర్యానీ తయారవుతుందా? నో. ఆబ్వియస్లీ రైస్ ఉడకబెట్టాలంటే నాకు వాటర్ కావాలి, సో తయారవ్వదు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? డైరెక్ట్ చెఫ్ వచ్చి చెప్పడు కదా, ఇప్పుడు ఎవరు చెప్తారు మధ్యలో? మళ్ళీ నాకు వెయిటర్ వచ్చి చెప్తాడు. ఏం చెప్తాడు? అరే కన్నా, నా దగ్గర ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ చికెన్ బిర్యానీ అని చెప్తాడు, అవునా? రైట్. రైట్, అర్థమైందండి ఇక్కడ ఇక్కడ ఏంటి ఇలా జరుగుతుంది? అర్థమైంది ఇక్కడ? ఓకే, నా డౌట్స్ ఉందా దీంట్లో? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, దీన్నే దీన్నే మన సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రెజెంటేషన్ లేయర్. ఓకే, దీన్ని ఏమంటారండి? ప్రెజెంటేషన్ లేయర్ అంటారు. ఓకే, ప్రెజెంటేషన్ లేయర్. ఆ ప్రెజెంటేషన్ లేయర్ తర్వాత దాని తర్వాత ఏముంటదంటే దీన్ని డేటా లేయర్ అంటారు. ఓకే, ఈ డేటా లేయర్ తర్వాత దీన్ని ఏమంటారు అంటే, సరే అండి డేటా లేయర్ కాదు ఇది మనకి డేటా లేయర్. ఇది డేటా లేయర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ డేటా లేయర్. ఫైనల్లీ దీన్ని ఏమంటారు అంటే అప్లికేషన్ లేయర్ అంటారు.
ఓకే, అప్లికేషన్ లేయర్ అంటారు. ఈ అప్లికేషన్ లేయర్ ఉన్నాయి కదా సార్, ఈ ప్రెజెంటేషన్ లేయర్ లో ఇప్పుడు రెస్టారెంట్ ఏంటి సార్? సారీ, వాట్ ఈస్ దిస్ రెస్టారెంట్ సార్? రెస్టారెంట్ సార్ మనకి ఏంటంటే, రెస్టారెంట్ ని మీరు ఏమనుకుంటారంటే, లెట్ us assume రెస్టారెంట్ ఈజ్ మై ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఓకే, ఆ రెస్టారెంట్ లో ఎంటర్ అవ్వగానే మీరు ఏం చేస్తారండి? అంబియన్స్ కదా, అంబియన్స్ నచ్చుతానే చూసుకుంటారు. అంటే నువ్వు ప్రజెంట్ చేయాలి అప్లికేషన్. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ నచ్చిందంటే నీకు, ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా, ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా అంటే యూ హ్యావ్ టు లైక్ దట్. ఓకే, అంటే గూగుల్కి వెళ్ళి ఏదో సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసినప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్లు చూస్తే కొంచెం వియర్డ్గా ఉంటాయండి అవి, కొంచెం నీట్గా ఉండవు అసలు. అవునా? కొంచెం అటు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి గవర్నమెంట్ వెబ్సైట్స్. కానీ మనం థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి వెళ్తే చాలా నీట్గా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఐఆర్సిటీసీ ఉంది, ఐఆర్సిటీసీ వెబ్సైట్ చాలా వియర్డ్గా ఉంటుంది. ఓకే, యూజర్ ఫ్రెండ్లీ ఉండదు. బట్ కమింగ్ టు మేక్ మై ట్రిప్ వాటికి వెళ్తే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకుంటారు. అవునా? మేక్ మై ట్రిప్ కానీ పేటిఎం నుంచి, ఎందుకంటే వాళ్ళు యూజర్ ఫ్రెండ్లీ చేస్తారు. ఆ యూజర్ ఫ్రెండ్లీ థింగ్ అంతా మనం ఎక్కడ చూసుకుంటా అంటే, వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ తీసుకుంటాం. ఓకే, మరి ఇక్కడ టేబుల్ ఉంది కదా సార్, టేబుల్ ఏంటి సార్? టేబుల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బ్రౌజర్ అండి. ఆ టేబులే నీ బ్రౌజర్. ఓకే, మరి మెన్యూ కార్డ్ ఉంది కదా సార్, మెన్యూ కార్డ్ అంటే ఏంటి సార్ అంటే, మెన్యూ ఈజ్ వెబ్ పేజెస్ అండి. వెబ్ పేజెస్ అంటే ఏంటి సార్ అంటే, నువ్వు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ ఫ్లిప్కార్ట్.com అంటావా, లేకపోతే అన్ని అంటావా? అమెజాన్.in అంటావు, ఫ్లిప్కార్ట్.com అంటావు, ఇన్స్టాగ్రామ్.com అంటావు, రైట్? రైట్. అలా బ్రౌజర్లో మనకి మెన్యూ రెడీ అయిపోయి ఉంది. ఈ మెన్యూలో నువ్వు ఏదో అడుగుతున్నావు, ఏం అడుగుతున్నావు అంటే, లెటర్స్ అజ్యూమ్ నేను ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే అమెజాన్.in అని అడుగుతున్నా. అమెజాన్.in అడిగినప్పుడు, ఐఎమ్ పాసింగ్ మై రిక్వెస్ట్ ఎవరికి పంపిస్తున్నా అంటే, ఇక్కడ వెయిటర్ అనుకున్నాం కదా. ఈ వెయిటర్ ఎవడు సార్ అంటే, ఈ వెయిటర్ ఈజ్ నథింగ్ బట్ హీ ఈజ్ ద హీరో అండి. మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో హీరో ఎవరంటే ఏపీఐ. ఓకే, అండర్ రేటెడ్ కాన్సెప్ట్ అండి, అదిరిపోతుంది ఈ కాన్సెప్ట్. అప్లికేషన్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్, ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంట. ఓకే, మీడియన్ బిట్వీన్ ప్రెజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. అంటే నీకు డైరెక్ట్ గా కిచెన్ కి సంబంధం ఉండదు, మధ్యలో ఎవరో మనకి ఎవరో మీడియేటర్ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు మనకి? రెస్టారెంట్ కి డైరెక్ట్ కిచెన్ కి మీడియేటర్ ఎవరున్నారు? వెయిటర్ ఉన్నాడు, రైట్? ఆ వెయిటర్ ఉన్నాడు. ఆ వెయిటర్ ఏం చేస్తున్నాడు? కిచెన్ లోకి వెళ్ళి తెస్తున్నాడు. ఇప్పుడు నా డేటా షేర్ చేస్తా కదా, నా డేటా షేర్ చేసినప్పుడు ఎవరు ఉంటారంటే, నాకు ఏపీఐ థింగ్ చూసుకుంటుంది. ఆ ఏపీఐ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఇప్పుడు కిచెన్ లోకి వెళ్తుంది. మరి కిచెన్ ఏంటి సార్? కిచెన్ ఈజ్ నథింగ్ బట్, కిచెన్ అండి, కిచెన్ ఉంది కదా, ఈ కిచెన్, ఈ కిచెన్ వచ్చేసి మనకి ఎవరంటే సర్వర్ అన్నమాట, రైట్? కిచెన్ ఈజ్ సర్వర్. ఓకే, మరి ఇక్కడ చెఫ్ ఉన్నాడు కదా సార్, హూ ఇస్ దట్ చెఫ్ సార్? ఓకే, ఎవరు సార్ ఈ చెఫ్? ఎవరు సార్? గెస్ట్ చేయండి సార్ ఒకసారి, చెఫ్, చెఫ్ ఎవరు గెస్ట్ చేయండి ఒకసారి, గెస్ట్ చేయండి ఒకసారి, గెస్ట్ చేయండి ఆన్లైన్. చెఫ్ ఎవరు గెస్ట్ చేయండి ఒకసారి. రిక్వైర్మెంట్స్, ఓకే, చెఫ్ ఎవరు గెస్ట్ చేయండి. బ్యాక్ ఎండ్ డెవలపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మన చెఫ్ ఎవరు అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే, బ్యాక్ ఎండ్ అనమాట, చెఫ్ వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్. మరి ఇక్కడ ఫ్రిడ్జ్ డేటా లేయర్ ఎన్ని ఏంటి సార్? ఫ్రిడ్జ్ ఏమవుతుంది సార్? వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్లైన్, వెరీ గుడ్, బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే, ఇప్పుడు మన ఫ్రిడ్జ్ ఇవన్నీ ఏమవుతాయి సార్? ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ఇంకా ఏమవుతుంది? వెరీ గుడ్, డేటాబేస్. ఓకే, డేటాబేస్. సో ఇలా మనం ఏం చేయాలంటే, అప్లికేషన్ తయారు చేసినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో 3 లేయర్స్ అన్నమాట. ఏమేం లేయర్స్ అంటే, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటా లేయర్. ఆల్వేస్ అండి, ఆల్వేస్ డేటాబేస్ ఇస్ ఆల్వేస్ కనెక్టెడ్ టు, డేటాబేస్ ఎప్పుడు దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే, బ్యాక్ ఎండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది తప్ప, ఓకే, దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్, ఏంటి, ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్. అర్థమవుతుందండి? ఓకే, బ్యాక్ ఎండ్ డెవలపరే డేటాని హ్యాండిల్ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పని ఏంటంటే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వర్క్ ఈస్ టు డిస్ప్లే ద డేటా అంతే తప్ప, హీఈస్ నాట్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్, హీఈస్ నాట్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ వాట్, ఎనీ లాజిక్స్. సో లాజిక్స్ థింగ్స్ అన్ని ఎవరు చూసుకుంటారంటే, లాజిక్ థింగ్స్ అన్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ చూసుకుంటారండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ లేయర్ లో ఏమేం టెక్నాలజీస్ వాడతాం సార్? ఫర్ ఎవ్రీ
ఎవ్రీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండి కామన్ అండి అన్ని మనకి. ఎవ్రీ కామన్ అండి. కామన్ ఏంటంటే మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది జావా స్క్రిప్ట్. ఓకే, దిస్ ఈస్ ద బేస్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. జావా స్క్రిప్ట్ నేర్చుకోకుండా వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఫుల్ డిమాండ్ లో ఉంది అది. ఓకే, నెక్స్ట్ రియాక్ట్ అయితే మామూలు డిమాండ్ కాదండి. సో జావా స్క్రిప్ట్ నేర్చుకోకుండా యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ రియాక్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యాంగులర్. ఓకే, విఓజేఎస్, 3JS, ఇవన్నీ కామన్ కామన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. ఎవ్రీ డెవలపర్ కి ఇదే కామన్. కానీ బ్యాక్ ఎండ్ లోనే మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి ఒకటే చాయిస్ అండి, ఏంటంటే హ్యావ్ టు లెర్న్ కంపల్సరీ మ్యాండేటరీ, హ్యావ్ టు లెర్న్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అయితే మ్యాండేటరీ. రియాక్ట్, యాంగులర్ డిపెండ్స్ ఆన్ యూజర్. ఓకే, డిపెండ్స్ ఆన్ డెవలపర్. అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో మనకి చాలా ఉన్నాయి. ఏంటంటే యూ హ్యావ్ పైథాన్. ఓకే, యూ హ్యావ్ పైథాన్, యూ హ్యావ్ జావా, యూ హ్యావ్ మెరన్ స్టాక్ అంటే నోడ్ జేఎస్, నోడ్ ఆర్ ఎక్స్ప్రెస్ జేఎస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో ఏదో చాయిస్ చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ లో సార్, డేటాబేస్ లో అంటే చాలా ఉన్నాయి మనకి. ఓకే, ఒరాకిల్ ఉంది, మైసిక్వెల్ ఉంది. ఓకే, మైసిక్వెల్ ఉంది, మళ్ళీ ఎస్క్యూఎల్, సారీ, మొంగోడిబి ఉంది, చాలా ఉన్నాయి ఇంకా. ఓకే, సో ఇది మనకి ఇలా డివైడ్ అయ్యి ఉంది. ఓకే, ఈ థింగ్స్ ఈ థింగ్స్ ఈ థింగ్స్ ఈ థింగ్స్ అన్ని తయారు చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఒక అప్లికేషన్ తయారవుతుంది తప్ప వెబ్ అప్లికేషన్ తయారవుతుంది అప్పుడే. మ్మ్. మరి ఇక్కడ ఏదో సర్వర్ ఉంది కదా సార్. సర్వర్ అంటే ఏంటి సార్ అంటే, సర్వర్ ఏం లేదంటే డేటాని షేర్ చేయడానికి సర్వర్ వాడతాం మనం. ఓకే, డేటాని షేర్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే సర్వర్ వాడతాం. సర్వర్లో ఏమన్నా టచ్ అయింది అనుకోండి, మనకి ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు ది సైట్ కాన్ బి రీచ్డ్ అని చూసారా? ఎవరైనా ది సైట్ కాన్ బి రీచ్డ్ అని చూసారా అండి? ది సైట్ కాన్ బి రీచ్డ్ అని చూసారా? ది సైట్ కాన్ బి రీచ్డ్ అని ప్రాబ్లం వస్తుందంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ లో సర్వర్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, అంటే వీ హ్యావ్ టు రిజాల్వ్ ఇష్యూ ఇన్ సర్వర్ అన్నమాట. ఓకే, సో సర్వర్ ఏం చేస్తుంది అంటే మనకి డేటాని షేర్ చేస్తూ ఉంటుంది అటు ఇటు. ఓకే, మీడియా అన్నమాట అది. ఇప్పుడు ఇదంతా చేస్తే నువ్వు అప్లికేషన్ తయారు చేస్తావు, కానీ ఎవరికి యాక్సెస్ ఉండదు. ఎవరికి యాక్సెస్ ఇవ్వలేవు. ఓన్లీ నీ ల్యాప్టాప్ లోనే రన్ అవుతుంది. అర్థమవుతుందా? ఓన్లీ నీ ల్యాప్టాప్ లోనే రన్ అవుతుంది. నువ్వు అప్లికేషన్ తయారు చేసావు, కానీ ఎవరికి యాక్సెస్ ఉండదు. ఎవరికి యాక్సెస్ ఉన్నదంటే ఇప్పుడు ఎలా సార్ అంటే, నీకు ఒకటే ఆప్షన్ అండి. యూ హ్యావ్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ అప్లికేషన్ ఇన్ ఇంటర్నెట్ లో పెట్టాలి. కాబట్టి మనకి ఒకటే ఆప్షన్ ఏంటంటే AWS. irrespective of language AWS or Salesforce, you can go to anything. బట్ మనకి మ్యాండేటరీ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ AWS. దెన్ ఈ అప్లికేషన్ ని యు ఆర్ అప్లోడింగ్ టు ఇంటర్నెట్ అనమాట. ఇంటర్నెట్ లోకి అప్లోడ్ చేయగానే యూ కెన్ గివ్ యాక్సెస్ టు ఎవ్రీ వన్. అర్థమవుతుందండి? యూ కెన్ గివ్ ఎవ్రీ వన్. అప్పుడే నువ్వు ఏమవుతుంది అంటే ఫుల్ ఫ్లెజ్డ్ వెబ్ అప్లికేషన్ తయారవుతుంది. ఓకే, ఫుల్ ఫ్లెజ్డ్ వెబ్ అప్లికేషన్ అప్పుడు తయారవుతుంది, రైట్? మరి ఇక్కడ టెస్టింగ్ ఏది సార్? టెస్టింగ్ సార్ నార్మల్ సార్. టెస్టింగ్ ఏంటంటే మనం ఫుల్ ఫ్లెజ్ టెస్టింగ్ చేయం, మాన్యువల్ నార్మల్ టెస్టింగ్ చేస్తాం. ఏమైనా బగ్స్ వస్తే దాన్ని రిజాల్వ్ చేయడం. ఓకే, అది మనకి ఏంటంటే మన ఐడియాలజీ బట్టి ఉండాలి. ఎర్రర్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలని థింగ్ మన దగ్గర ఉండాలి. ఓకే, సో వీఆర్ ఇన్వాల్వింగ్ AWS ఆల్సో. AWS ఇన్వాల్వ్ చేసినప్పుడు వాట్ వీ హ్యావ్ టు నో సార్ అంటే, వీ హ్యావ్ టు నో గిట్ హబ్ సార్, వీ హ్యావ్ టు నో గిట్ సార్. ఇవన్నీ కావాలండి. ఇవన్నీ నాలెడ్జ్ ఉంటేనే దెన్ వీ కెన్ గో టు AWS అనమాట. ఓకే, ఓకే, రైట్. AWS కానీ సంథింగ్. ఓకే, రైట్. అప్పుడు అప్పుడు ఇంటర్నెట్ లో పెట్టగానే దెన్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్. ఎందుకంటే వెబ్ అప్లికేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే ఏ డిమాండ్ లో ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసిన వాడికే డిమాండ్. అర్థమవుతుందా అండి? ఓకే, ఫైనల్ గా దీనికి ఏమైనా పేరు ఉందా సార్ అంటే, ఎస్, దీనికి ఒక పేరు ఉంది సార్. ఏంటి సార్ అంటే 3 టైర్ ఆర్కిటెక్చర్స్ అంటారు దీన్ని. ఓకే, ఏమంటారండి దాన్ని? 3 టైర్ ఆర్కిటెక్చర్స్ అంటారు. ఓకే, ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది సార్ 3 టైర్ ఆర్కిటెక్చర్ అనేది నేను రేపు డిస్కస్ చేస్తాను. జస్ట్ మీకు ఏంటంటే ఇప్పుడు ఓవర్ వేస్తున్నా నేను. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. 3 టైర్ ఆర్కిటెక్చర్ వల్లే మనం ఏంటంటే వీ క్యాన్ బిల్డ్ వన్ వెబ్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో దీన్నే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు.
ఇక్కడ ఏమున్నదండి? ప్రెజెంటేషన్ ఏముంది? ఇక్కడ ఇంటర్నెట్, వెబ్ సర్వర్. తర్వాత ఇక్కడ ఏముంది? అప్లికేషన్. దాని తర్వాత ఇక్కడ ఏముంది? డేటాబేస్. ఓకే. ప్రెజెంటేషన్ లేయర్లు ఏముంటాయి చెప్పండి ఒకసారి. ప్రెజెంటేషన్ లేయర్లు ఏముంటాయి చెప్పండి. చెప్పండి, ప్రెజెంటేషన్ లేయర్లో ఏం టెక్నాలజీస్ వాడతాం మనం? వాట్ వీఆర్ గోయింగ్ టు యూస్? HTML, CSS, JS. ఓకే, మ్యాండేటరీ. వెరీ గుడ్. ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, బ్యాక్ ఎండ్. ఓకే, వెరీ గుడ్. HTML, CSS, JavaScript. వెరీ గుడ్. రియాక్ట్ ఆల్సో మనకి మెయిన్, అది రియాక్ట్. రియాక్ట్ మీద ప్రాజెక్ట్స్ చేస్తే హ్యావ్ టు హ్యావ్ వెరీ నాలెడ్జ్, గుడ్ నాలెడ్జ్ ఆన్ జావా స్క్రిప్ట్ అండి. రియాక్ట్ మీద చేస్తే నీకు చాలా డిమాండ్ ఉంది రియాక్ట్. ఓకే. ఓకే. ఓకే, ఫ్రంట్ ఎండ్. ఓకే. సో వాట్ డూ మీన్ బై అప్లికేషన్ లేయర్లో ఏముంటుంది మనకి? సర్వర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో డేటాబేస్లో ఏముంటుంది మనకి? ఆబ్వియస్లీ డేటాబేస్, ఒరాకిల్. ఓకే. యూజర్ కెనాట్ యాక్సెస్ అప్లికేషన్ లేయర్. యూజర్కి ఒకటే యాక్సెస్ ఉంటుందండి, ఏంటంటే ప్రెజెంటేషన్ లేయర్ వరకే ఉంటుంది యాక్సెస్. ఓకేనా? రైట్. ఓకే. ఎనీ డౌట్స్ ఇప్పటి వరకు? ఎనీ డౌట్స్ ఆన్లైన్? జస్ట్ టెక్స్ట్ మీ. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? క్లియర్. వెరీ గుడ్. ఓకే. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్. Okay. So what is your agenda? Your agenda is, if you want to crack a software job, then you have to create ఏంటంటే ఓన్లీ ఒకటే ఆప్షన్ అండి. దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తేనే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టగలుగుతాం. ఓకే. నాకు ఓపిక ఉంది సార్, 2-3 ఇయర్స్ ఆగగలుగుతా సార్ అంటే, యూ కెన్ గో టు డేటా స్ట్రక్చర్స్ అండ్ అనాలిసిస్ అంటే డిఎస్ఏకి వెళ్ళొచ్చు మీరు. డిఎస్ఏ ప్లస్ ఎల్ఎల్ఎం, అదేంటి, లో లెవెల్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. కానీ మీకు ఓపిక ఉండాలండి, 2-3 ఇయర్స్ ఓపుకుంటే యూ కెన్ గో విత్ డిఎస్ఏ అండ్ సంథింగ్. వెబ్ డెవలప్మెంట్కి వస్తే మాత్రం నో నీడ్ ఆఫ్ డిఎస్ఏ. బేసిక్ డిఎస్ఏ, చాలా చిన్న డిఎస్ఏ ఉంటే సరిపోతుంది మనకి. ఓకే. సో యూ హ్యావ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్ టు క్రాక్ సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఓకే, రైట్. ఓకే, ఫైన్. డిగ్రీ ఆర్ బీటెక్ డిఫరెంట్ చూస్తారు. డిస్కస్ చేద్దామండి, అన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. Obviously, full stack developer out there, you can switch to anything. Okay, you are handling everything, right? Front end, back end, and database, you can become any developer. Okay, right. So final గా అండి, సో ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ సాఫ్ట్వేర్ టాప్స్ అంటే మనం ఏమనుకున్నాం అంటే, హ్యావ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్ అనుకున్నాం. సో దాంట్లో ఏం టెక్నాలజీస్ అంటే మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ చూసాం దాంట్లో. అండ్ దాంతో పాటు యూ హ్యావ్ టు హ్యావ్ లాజికల్ థింకింగ్ అండి. జావా ఆర్ పైథాన్ నేను చెప్తా, ఆగండి కొంచెం ఆగండి. ఓకే. లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ ఉండాలి. వాట్ డూ మీన్ బై లాజికల్ థింకింగ్? చెప్పండి. మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి. అనలైజింగ్ ఇన్ ఈజీ. ఓకే. ఓకే, గుడ్. ఇంకా ఇంకా లాజికల్ థింకింగ్ అంటే అబిలిటీ టు అనలైజ్ సిచ్యువేషన్. వెరీ గుడ్ అఖిల. నెక్స్ట్ ఇంకా ఫైండ్ సొల్యూషన్. ఓకే, వెరీ గుడ్. సో మా మాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. బేసిక్గా నాకు స్టోరీ చెప్తా. ఓకే. సో మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే, ఆ, వాళ్ళకి యాప్ట్యూడ్ అంటే పడదు అనమాట. ఓకే. యాప్ట్యూడ్ అంటే పడదు, బట్ దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ హౌ టు బిల్డ్ వెరీ గుడ్ అప్లికేషన్స్ అన్ని మనకు తెలుసు. ఓకే, వాళ్ళకి తెలుసు అది. ఓకే. కానీ ప్రాబ్లం ఏంటంటే, 5 రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, అదేంటి, 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయిపోయింది. 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయిపోయాక లాస్ట్ రౌండ్ లో క్వశ్చన్ అడిగాడు అనమాట. మా ఫ్రెండ్ని ఆప్టిట్యూడ్ క్వశ్చన్ అడిగాడు. క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్, లాజికల్ థింకింగ్ క్వశ్చన్. సో ఏం అడిగాడంటే, మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ చెప్పండి అది. ఓకే. ఒక కేక్ ఉందన్నమాట. ఓకే. ఒక కేక్ ఉంది. తెలిసిన వాళ్ళు
తెలిస్తే మంచిదండి. వెరీ గుడ్. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, గెస్ట్ చేయండి. ఒక కేక్ ఉంది. వీఆర్ హ్యావింగ్ వన్ కేక్. ఓకే. సో క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఇంటర్వ్యూలో కూర్చున్నాను అనుకోండి, లెట్ అస్ అజ్యూమ్ యువర్ ఇన్ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, మైండ్ పనిచేస్తుందా? నో రైట్. సో వీఆర్ ఫుల్ టెన్స్డ్ అనమాట. ఓకే, కేక్ ఉంది. ఆ కేక్ ని క్వశ్చన్ ఏమడిగాడంటే, యూ హ్యావ్ టు కట్ ఇంటూ 3 slices అని అడిగాడు. ఎన్ని? 3 slices. సారీ, యూ హ్యావ్ టు కట్ ఇంటూ 8 pieces అన్నారు. కట్ 8 pieces. ఓకే, విత్ 3 slices. అంటే ఒక కేక్ ఉంది, ఆ కేక్ లో నేను ఏం చేయాలంటే 8 pieces కట్ చేయాలి విత్ 3 slices. అంటే 3 times కట్ చేస్తే నాకు ఏం రావాలంటే 8 pieces బయటకు రావాలి. ఓకే, గెస్ చేయండి, ఎవరైనా గెస్ చేయండి. ఇది 6 LPA క్వశ్చన్ అండి. 6 LPA క్వశ్చన్ ఇది, యాక్చువల్గా 6 LPA క్వశ్చన్ ఇది. సో అన్ఫార్చునేట్లీ ఏమంటే మా ఫ్రెండ్ చెప్పలేకపోయాడు, రిజెక్ట్ అయిపోయాడు. సో టెక్నికల్ అంతా బాగా చెప్పాడు, 1.5 hour అంతా టెక్నికల్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే లాస్ట్ 2 minutes లో ఇది అడగగానే మా ఫ్రెండ్ ఇస్ బ్లాంక్ అనమాట. మా ఫ్రెండ్ బ్లాంక్ అయిపోయి ఇది చెప్పలేకపోయాడు అనమాట. ఓకే, కెన్ యూ గెస్? 2 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. రెండు మళ్ళీ సేమ్, డిఫరెంట్ ఫ్రెండ్స్ అండ్ సేమ్ సిచ్యువేషన్స్. ఆన్సర్. మైక్ ఇచ్చా ఆల్రెడీ మీకు. ఎనీవన్. ఫస్ట్ 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 కట్ 2 pieces, తర్వాత త్రీ స్లైసెస్, తర్వాత క్రాస్ కట్ చేయాలి 8 pieces. అంటే ఎక్కడి నుంచి ఎలా కట్ చేయాలి చెప్పండి. మైక్ ఇచ్చా ఆల్రెడీ. మెసేజ్ చేయలేకపోతే మైక్ చెప్పండి, నో ప్రాబ్లం. గెస్ట్ చేయండి, ఆన్లైన్ గెస్ట్ చేయండి. 3 slices లో నేను కట్ చేయాలి. మీకు పెన్ పేపర్ ఉంటే పక్కన ట్రై చేయండి ఒకసారి. 2 vertical, 1 horizontal మిడిల్. వెరీ గుడ్. ఈక్వల్ అండ్ హారిజాంటల్. వెరీ గుడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కడ వస్తాయంటే ఇంటర్వ్యూస్ లో వస్తూ ఉంటాయండి. ఓకే, సో చాలా సింపుల్ ఆన్సర్. వై దిస్ ఈస్ రౌండ్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్స్. సార్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎందుకు ఉన్నాయంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూస్తారు. ఓకే, మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ లో బగ్స్ వస్తాయి కదా. మనకి సాఫ్ట్వేర్ లో బగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇదంతా. టెక్నికల్ ఇంటర్వ్యూలోనే క్వశ్చన్ అడిగారు అనమాట. అదే హెచ్ఆర్ టెక్నికల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు. ఎందుకు అడిగారంటే వాళ్ళు ఏం చూస్తారంటే, కెన్ యూ సాల్వ్ ఏ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతా అని చూస్తారు. క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళే ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని తొందరగా సాల్వ్ చేయగలుగుతారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? యాప్ట్యూడ్ నేర్చుకోవాలి. యాప్ట్యూడ్ నేర్చుకుంటే యుల్ గెట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది మీకు, లాజికల్ థింకింగ్ వస్తుంది, క్రిటికల్ థింకింగ్ వస్తుంది. ఓకే, రైట్. సో 2 vertical, 1 horizontal. ఓకే, సో ఇలా ఏమంటున్నారు, ఇలా ఇలా కట్ చేయమంటున్నారు. అంతేనా? ఇలా. రైట్. అంతేనా అండి? ఆన్లైన్. అంతేనా? అంతే కదా? గుడ్. అప్పుడు మనకి ఎన్ని అవుతాయండి? 8 pieces అవుతాయా? ఆన్లైన్. మెసేజ్ చేయండి, నాకు టెక్స్ట్ చేయండి ఒకసారి. 8 pieces అవుతాయండి? ఎస్. ఓకే, గుడ్. ఇంకో క్వశ్చన్ అడగమంటారా? సేమ్, అది వేరే ఫ్రెండ్ సేమ్ సినారియో. వై కాంట్ వి కట్ ఇంటూ క్రాస్? వై కాంట్ వి కట్ ఇంటూ క్రాస్ అంటే ఎలాగా? ఇలాగా చేయొచ్చండి, ఎలాగైనా చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు, రిక్వైర్మెంట్ ఏంటి? యూ హ్యావ్ టు కట్ ఇంటూ 8 pieces విత్ 3 slices. ఈక్వల్ పీసెస్ కావాలి, యాక్చువల్గా మనకి ఈక్వల్ పీసెస్ కావాలి కాబట్టి దెన్ వీఆర్ గోయింగ్ టు దిస్. ఓకే, ఇంకో క్వశ్చన్ అడగమంటారా? ఎస్ ఆర్ నో? మీరు ఎస్ పెడితేనే నేను ఐ గో ఫార్వర్డ్. ఇంకా ఒక్కలే పెడుతున్నాను, నాకు చాలా మంది కావాలి, ఇంకా కావాలి నాకు. ఎస్ అని మెసేజ్ పెట్టండి. ఎస్ అని మెసేజ్ పెట్టండి. ఓకే. ఓకే. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సో సో సో
నాకు నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు నో ప్రాబ్లం అండి. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా హల్చల్ అవుతుంది క్వశ్చన్, కానీ ఎప్పుడో మా జమానాలు అడిగారు మా ఫ్రెండ్ని ఇది. ఓకే. సో అన్లిమిటెడ్ వాటర్ ఉన్నాయి. ఓకే. సో అన్లిమిటెడ్ వాటర్ సముద్రం అనుకోండి, లెట్ అస్ అస్యూమ్ అన్లిమిటెడ్ వాటర్. అన్లిమిటెడ్ వాటర్ ఉన్నాయి. సో మీ దగ్గర ఏంటంటే ఒక బాటిల్ ఉంది, దాని మీద మార్కింగ్స్ అంటూ ఏమి ఉండవు అండి. మార్కింగ్స్ అంటూ ఏమి ఉండవు. ఒక బాటిల్ ఉంది, ఇంకో బాటిల్ ఉంది, ఇంకో బాటిల్ వచ్చేసి మనకి ఏంటంటే, ఓకే, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తా ఉన్నా అండి ఇది. ఆ, ఒకడు వచ్చేసి మనకి 5 లీటర్స్ ఉంది, ఇంకోటి వచ్చేసి మనకి 3 లీటర్స్ ఉంది. రైట్. 5 లీటర్స్ బాటిల్, ఇంకోటి వచ్చేసి ఏంటి 3 లీటర్స్ బాటిల్ ఉంది. ఓకే. 5 లీటర్స్ 3 లీటర్స్ బాటిల్ ఉంది. 3 లీటర్స్ బాటిల్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏమడిగారంటే ఇంటర్వ్యూలో, ఇదే క్వశ్చన్ అండి, మళ్ళీ 4.5 ఎల్పీ ప్యాకేజ్ ఇది. ఈ క్వశ్చన్ మీద క్వశ్చన్ ఏంటంటే, అన్లిమిటెడ్ వాటర్ ఉన్నది కదా, అన్లిమిటెడ్ వాటర్ నుంచి యూ హ్యావ్ టు రిమూవ్, బయటకి ఎంత తీయమన్నారంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీయమన్నారు. నువ్వు పారబోసుకో, ఎన్నిసార్లైనా తీసుకో, బట్ ఎజెండా ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్. ఓకే. సో లెట్ అస్ అజ్యూమ్ యూఆర్ ఇన్ ఇంటర్వ్యూ ప్యానల్. మీరు అప్పుడు ఎలా ఆలోచిస్తారు? చెప్పండి. మెసేజ్ చేయండి. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైతే ఓకే అని పెట్టండి, లేకపోతే రిపీట్ చేయమంటారు ఒకసారి. ఆన్లైన్ ఆన్లైన్ క్వశ్చన్ అర్థమైందా? ఓకే. సో అన్లిమిటెడ్ వాటర్ మీ దగ్గర ఏమున్నాయంటే 5 లీటర్స్, 5 లీటర్స్ బాటిల్, 3 లీటర్స్ బాటిల్. యూ హ్యావ్ టు రిమూవ్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీయాలి. హౌ? హౌ? కిస్ చేయండి. మైక్ ఆన్ చేసి చెప్పినా ప్రాబ్లం లేదండి, మీకు మైక్ ఆప్షన్ ఇచ్చాను నేను. ఫస్ట్ 3 లీటర్స్ ఉన్న బాటిల్, ఫస్ట్ 3 లీటర్ ఉన్న బాటిల్లో వాటర్ని 5 లీటర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత 1 లీటర్ తీసేయాలి. 1 లీటర్ ఎలా తీస్తారు? ఓకే. 3 లీటర్స్ బాటిల్ ఫుల్ అండ్ 5 లీటర్స్ బాటిల్ 1 లీటర్. సాత్విక గారు దగ్గరకు వచ్చారు కొంచెం. ఫస్ట్ 3 లీటర్స్ ఉన్న బాటిల్లో వాటర్ని 5 లీటర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. అప్పుడు 1 లీటర్ ఉంటుంది, కానీ 1 లీటర్ ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. 1 లీటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మార్కింగ్స్ ఏం లేవు మన దగ్గర, ఓన్లీ 5 లీటర్స్ అండ్ 3 లీటర్స్ బాటిల్ ఉంది. హౌ? ఓకే. ఇవన్నీ ఇంటర్వ్యూ ప్యానల్ ఉన్నప్పుడు ఆలోచించండి. ఓకే. దీనికి ఆన్సర్ గెస్ చేయండి మీరు. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పట్లేదు, నేను గెస్ చేయండి మీరు. ఓకే. సో మనకి ఏంటంటే లాజికల్ థింకింగ్ వల్ల ఏం జరుగుతుంది అంటే వీఆర్ డూయింగ్ బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సో మనకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా బెటర్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ వల్లే మనకి ఏంటంటే యూ విల్ గెట్ జాబ్స్ అనమాట. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే అండి, నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్, యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఓకే. ప్రెజెంటేషన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ ప్రాజెక్ట్ అనమాట. గుడ్ ప్రాజెక్ట్. దానికన్నా ముందు, గుడ్ ప్రాజెక్ట్ కన్నా ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మ్యాండేటరీ. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గుడ్ ప్రాజెక్ట్ ఇవి ఉంటేనే యూ కెన్ క్రాక్ సాఫ్ట్వేర్ జాబ్. రైట్. టెక్నికల్ స్కిల్స్ లీస్ట్ ప్రయారిటీ అండి. ఫస్ట్ థింగ్ వాళ్ళు చూసేది ఏంటంటే ప్రాబ్లమ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఏం చూస్తారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు. తర్వాత మీ రెజ్యూమ్లో ప్రాజెక్ట్. ఇది ఫ్రెషర్ కింద యాక్సెప్ట్, అదేంటి ఫ్రెషర్ కి చూసేదన్నమాట. ఓకే. మీకు టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నాయి అనవసరం అంటే, మీకు ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో లేదో చూస్తారు. ఓకే. వాళ్ళనే తీసుకుంటారు కంపెనీస్. ఓకే.
దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్ ఆ సొల్యూషన్ పక్కన పెట్టేయండి, తర్వాత చేద్దాం ఆ సొల్యూషన్. ఓకే, క్వశ్చన్ మీరు ట్రై చేయండి తర్వాత. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఫైన్. ఓకే, ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ చూసుకోండి మనం. పాయింట్స్ ఉంటేనే మనకి అదేంటి ప్లేస్మెంట్స్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఓకే, ఈ పాయింట్స్ ఉంటేనే మనకి ఏంటంటే ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ చేయగలుగుతాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ యూజర్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ వెబ్సైట్ కానీ ఐఆర్సిటిసి వెబ్సైట్ కానీ ఓపెన్ చేస్తే నీట్గా ఉండవు. నీకు సాటిస్ఫాక్షన్ రాదు దాంట్లో అప్లికేషన్లో వర్క్ చేయడానికి. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ నీకు వేరే అప్లికేషన్ ఇస్తుంది, మేక్ మై ట్రిప్. అవునా, మేక్ మై ట్రిప్ కానీ పేటిఎం కానీ అలాంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ షుడ్ బి డిప్లాయిడ్ ఉంది కదా. షుడ్ బి డిప్లాయిడ్ అంటే అర్థం ఏంటంటే అది ఇంటర్నెట్ లో ఉండి యాక్సెసిబిలిటీ ఉండాలి అందరికీ. మీరు చేస్తే మీరు ల్యాప్టాప్ లో ఉండకూడదండి, మీ ల్యాప్టాప్ లో కాకుండా ఇట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. అందరికి అవైలబుల్ అయితే యూ కెన్ షోకేస్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, మీరు ఎలాగైనా మీరు నార్మల్గా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అండి యు ఆర్ నాట్ కాలింగ్ ఎనీ వన్ అండ్ యు ఆర్ నాట్ షోయింగ్ ఇన్ ల్యాప్టాప్ కదా. రా 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 ఇక్కడ రా, ఇక్కడ వచ్చిన ల్యాప్టాప్ లో చూడని ప్రాజెక్ట్ అని చెప్పరు కదా. నో రైట్. సో వాట్ యు విల్ డూ, యూ హ్యావ్ టు కీప్ ఇన్ ఇంటర్నెట్. యూ హ్యావ్ టు గివ్ ఆప్షన్ టు ఎవ్రీ వన్ టు యాక్సెస్ టు యువర్ ప్రాజెక్ట్. ఇది ఒకటి. ఓకే, అండ్ ఇంకోటి షుడ్ ఫాలో త్రీ టైర్ ఆర్కిటెక్చర్. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఇందాక డిస్కస్ చేసాం కదా. త్రీ టైర్ ఆర్కిటెక్చర్స్ లో ఏమేమి ఉన్నాయి లేయర్స్ ఒకసారి చెప్పండి. ఏమేమి లేయర్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి ఆన్లైన్. ఏమేమి లేయర్స్ ఉన్నాయి చెప్పండి. మెసేజ్ చేయండి. ప్రెజెంటేషన్ లేయర్. గుడ్. ఇంకా మెసేజ్ చేయండి, మెసేజ్ చేయండి. మెసేజ్ చేయండి ఆన్లైన్, కమాన్. అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, డేటా లేయర్స్. వెరీ గుడ్. సో ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటా లేయర్స్. ఓకే, ఈ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వెబ్ అప్లికేషన్ చేసి వాళ్ళని ఇంటర్నెట్ లో డిప్లాయ్ చేస్తేనే వాళ్ళు ప్రాపర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవుతారు. ఈ ప్రాజెక్ట్స్ కానీ మీరు ప్రాజెక్ట్ రెజ్యూమ్ లో పెట్టారనుకోండి, మీకున్నంత డిమాండ్ ఎవరికి లేదు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ థింగ్ వచ్చేసి డేటా ఎన్క్రిప్షన్ అన్నమాట. ఎందుకు డేటా ఎన్క్రిప్షన్ సార్ అంటే యూజర్ డేటా ఇస్తాడండి. యూజర్ డేటాని మేము డేటాబేస్ లో స్టోర్ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఎన్క్రిప్ట్ ద డేటా. సెక్యూర్ ఉండాలి మన అప్లికేషన్. ఓకే, రైట్. సో మీరు బీటెక్ లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారంటే సంథింగ్ డిటెక్షన్ అంటారు. ఓకే, ఏదో పైథాన్ తో ఏదో ఏదో డిటెక్షన్స్ అంటారు. డిటెక్షన్స్ కాదండి, అవి ప్రాజెక్ట్స్ కాదండి. ఓకే, అవి ప్రాజెక్ట్స్ కాదు. ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో మా దగ్గర ఉంటాయి ప్రాజెక్ట్స్. ఓకే, ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో రేపు చూపిస్తా కావాలంటే మీకు. ఓకే, ప్రాజెక్ట్ అంటే నాట్ లైక్ డిడక్షన్స్ అయ్యి. ఓకే, ఎనీ డౌట్స్ అండి ఆన్లైన్ మెసేజ్ చేయండి. ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా మీరు బీటెక్ లో ప్రాజెక్ట్స్ చేస్తే దట్ షుడ్ స్టాండ్ అండి. ఇది స్టాండ్ అయి ఉండాలి. ఓకే, డిటెక్షన్లు ఓకే బయట నుంచి ఏదో తెచ్చుకుంటా సార్ అవన్నీ అంటే యూ కెన్ నాట్ స్టాండ్ ఇన్ మార్కెట్. నువ్వు మార్కెట్లో స్టాండ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ వన్ వెబ్ అప్లికేషన్. అది ఇంటర్నెట్లో యాక్సెస్ అయ్యి ఉండాలి. ఇంటర్నెట్లో యాక్సెస్ అయ్యి అది ఒక యూస్ఫుల్ ప్రజెంటేషన్ చూపించాలన్నమాట. ఓకే, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు నీకు అర్థమైపోవాలి దాంట్లో ఫంక్షనాలిటీ ఉన్నదని కనిపించాలి. అప్పుడే అది ఒక ప్రాజెక్ట్. ఓకే, అలాంటి ప్రాజెక్ట్స్ మీకు బీటెక్లో ఎవరు చెప్పరు. ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సో ప్రాజెక్ట్స్ అలా ఇంపాక్ట్ చేస్తాయండి. ప్రాజెక్ట్స్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వెబినార్లో చెప్తా. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? అప్డేట్ చేస్తా అభిరామ్, అప్డేట్ చేస్తాం. వెన్ విల్ బి టెక్నికల్ రౌండ్ సార్? టెక్నికల్ రౌండ్ అంటే ఏంటి?
రిమెంబర్ అబౌట్ గోల్స్. ఓకే, వెరీ గుడ్. శివ, వెరీ గుడ్. వెరీ గుడ్, కరెక్ట్ టైంకి రిమైండ్ చేశారు. ఓకే. సో మీరు ఇప్పుడు, మీకు ఆల్రెడీ తెలుసు వాట్ యూఆర్ గోయింగ్ టు డీ అంటే గోల్ అని చెప్పా కదా. సో వాట్ ఈస్ యువర్ గోల్ అండి? చెప్తా ఆగండి. శివ, జావా ఆర్ పైథాన్, వెరీ గుడ్. సో వాట్ ఈస్ యువర్ గోల్? వాట్ ఈస్ యువర్ గోల్? మెసేజ్ చేయండి, మీ గోల్ ఏంటో చెప్పండి నాకు. గోల్స్ లేవా? గోల్స్ లేవా? ఎర్న్ మనీ టు సర్వైవ్ ఇన్ డిమాండింగ్ మార్కెట్స్. వెబ్ డెవలపర్. ఓకే. సో యాజ్ అ ఫ్రెషర్ గా ప్రతి వాళ్ళకి గోల్ వచ్చేసి మనీ ఉంటుందండి, కానీ మనీ గోల్ కరెక్టే కాదనట్లేదు. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ గోల్ ఏంటంటే ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ ఈజ్ యువర్ గోల్. ఓకే, ప్లేస్మెంట్ ఈజ్ యువర్ గోల్. ఓకే, ఇదే మీ గోల్. ఈ గోల్ కి ఎప్పుడైనా గోల్ పెట్టడం సరిపోదండి. గోల్ పెట్టడం సరిపోదు. గోల్ పెట్టడం వరకు కాదు, ఎక్కడో పెట్టడం కాదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ డెడ్ లైన్ ఫర్ ఎవ్రీ గోల్. దానికి డెడ్ లైన్ ఉంటేనే నీకు టెన్షన్ వస్తుంది. నీకు టెన్షన్ వచ్చినప్పుడే దెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ కరెక్ట్. ఓకే. గోల్స్కి ఎప్పుడు డెడ్ లైన్ పెట్టకపోతే మీ గోల్లా అనిపించదు, అది గోలే కాదు అది. ఓకే. దానికి డెడ్ లైన్ పెట్టాలి. డెడ్ లైన్ పెట్టి మీ మీ రూమ్స్లో కానీ ఎక్కడైనా కానీ ఏంటంటే ఆ గోల్స్ ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. అప్పుడే దెన్ యూ కెన్ ప్లేస్. ఓకే. ప్లేస్ ఎలా అవుతాం సార్? హౌ టు ప్లేస్ సార్? హౌ టు ప్లేస్. ఓకే. హౌ టు ప్లేస్ అంటే అవుట్ టు ప్లేస్ అంటే సింపుల్ అండి. ఫస్ట్ థింగ్ మనకి ఎంఎన్సి కంపెనీస్ వస్తాయి. మనకి ఎంఎన్సి కంపెనీస్ ఎక్కడ వస్తాయంటే మనకి ఆబ్వియస్లీ ఎక్కడంటే కాలేజెస్లో వస్తాయి. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ పెట్టావు అనుకోండి, మీ రెజ్యూమ్లో ఒక మంచి వెబ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ పెట్టారు అనుకోండి, మీకు జాబ్ మాత్రం గ్యారంటీ, నో డౌట్. ఓకే. ఇంకోటి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్స్టర్నల్ లింక్స్ నుంచి వస్తాయి. ఓకే. ఎక్స్టర్నల్ లింక్స్ వస్తాయి. ఎక్స్టర్నల్ లింక్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి సోషల్ మీడియా కానీ ఎక్కడి నుంచి అయినా వస్తాయి. ఓకే. రైట్. ఇంకోటి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తాయి. ఓకే. సో బేసిక్గా ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కాదండి, మా స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్లో అయితే మాకు ఏంటంటే ప్లేస్మెంట్ టీమ్ ఉంది ఒకటి. ఓకే. ఒక ప్లేస్మెంట్ టీమ్ ఉంది. ఆ ప్లేస్మెంట్ టీమ్ ఏం చేస్తుంది అంటే దే విల్ ఇంటరాక్ట్ విత్ డైరెక్ట్లీ విత్ హెచ్ఆర్స్ అనమాట. హెచ్ఆర్స్తో ఇంటరాక్ట్ అయ్యి హెచ్ఆర్స్తో ఇంటరాక్ట్ అయ్యి జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాంటి క్యాండిడేట్ కావాలని ఆ థింగ్ అంతా ప్లేస్మెంట్ టీం తీసుకుంటుంది. ఓకే. ప్లేస్మెంట్ టీంకి ఎప్పుడు వెళ్తాం సార్ అంటే ప్లేస్మెంట్ టీం కండి మీరు మా దగ్గర కోర్స్ చేసి దెన్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్లేస్మెంట్ అయితేనే వీ విల్ పుష్. అప్పటి వరకు ఏం చేస్తామంటే వీ విల్ ట్రైన్. ఓకే. ట్రైన్ చేసి మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పటి వరకు మిమ్మల్ని ప్లేస్మెంట్ టీంకి పంపించము. ఓకే. ప్లేస్మెంట్ టీంకి ఎప్పుడు అంటే వెన్ యూ హ్యావ్ స్కిల్స్, when you have project, when you have communication clearance, when you have technical clearance. Okay. ఆ థింగ్ అంతా జరుగుతూనే దెన్ వీ కెన్ పుష్ టు ప్లేస్మెంట్. ఓకే, ప్లేస్మెంట్. ఓకే. రైట్. రైట్. ఆ ప్లేస్మెంట్ లోనే అండి వి నియర్లీ ప్లేస్డ్, లాస్ట్ ఇయర్ వి నియర్లీ ప్లేస్డ్ 450+ స్టూడెంట్స్ ని ప్లేస్ చేసాము. ఓకే. 450 స్టూడెంట్స్ ని ప్లేస్ చేసాము లాస్ట్ ఇయర్. ఓకే. ఇప్పుడు మా దగ్గర కరెంట్లీ వీ హ్యావ్ నియర్లీ 200 openings on నియర్లీ 200 openings on జావా అండ్ పైథాన్ అండ్ జావా పైథాన్ అండ్ మెరన్ స్టాక్. కరెంట్లీ we have 200 openings. సపరేట్ ప్లేస్మెంట్ టీమ్, సపరేట్ బిల్డింగ్ అండి. ఆ బిల్డింగ్ లో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ప్లేస్ చేసే వరకు మిమ్మల్ని వదలరు. ఓకే. అది మా స్ట్రాంగెస్ట్ పాయింట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్, ఆ గోల్స్ పెట్టుకున్నారు. గోల్స్ ఏంటి? ప్లేస్మెంట్ గోల్ మీకు. కానీ ఆ గోల్లో మళ్ళీ ఏంటంటే మినీ గోల్స్ పెట్టుకోవాలి. మినీ గోల్స్ ఏంటంటే ఏంటి నా రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రోడక్ట్ తయారు చేయడం ప్లేస్మెంట్ అవ్వడానికి నా రిక్వైర్మెంట్స్ ఏంటి. ఫస్ట్ ఐ హావ్ టు లర్న్ ఫ్రంట్ ఎండ్ కి మళ్ళీ డెడ్ లైన్. ఓకే.
డెడ్ లైన్. మళ్ళీ ఏంటి బ్యాక్ ఎండ్కి మళ్ళీ డెడ్ లైన్. అన్నిటికీ ఇలా డెడ్ లైన్ పెట్టుకుంటూ వెళ్తే మనకి యూ విల్ గెట్ సమ్ జీన్ టు లెర్న్ అనమాట. మళ్ళీ డేటాబేస్కి మళ్ళీ ఏంటి డెడ్ లైన్. అన్నిటికీ డెడ్ లైన్ పెట్టుకోవాలి. డెడ్ లైన్ పెట్టుకుంటేనే దెన్ యూ కెన్ క్రియేట్ దాన్ని గోల్ అనొచ్చు, ప్రాపర్ గోల్ అనొచ్చు. డెడ్ లైన్ లేనిది గోల్ కాదండి. డెడ్ లైన్ లేకపోతే అది గోల్ కాదు. సార్ డిగ్రీ ఆర్ బీటెక్ కి కంపెనీ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ చూపిస్తారా? నో సార్, నో. నో. ఓకే, మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే వీఆర్ హియర్, నో కన్స్ట్రైంట్స్, నో కన్స్ట్రైంట్స్ ఆన్ డిగ్రీ ఆర్ బీటెక్. ఓకే, అండ్ నో కన్స్ట్రైంట్స్ ఆన్ ఇయర్ ఆల్సో. ఓకే, మా కన్స్ట్రైంట్స్ ఏంటంటే, మాకు ఓన్లీ కన్స్ట్రైంట్స్ ఏంటంటే నీకు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ఓకే, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నీకు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోతే మేమే ట్రైన్ చేస్తాం, దాంట్లో ప్లేస్మెంట్ టీంలో కూర్చోబెట్టి. టెక్నికల్ దాంతో పాటు తెలుగు సార్, క్లాసెస్ ఆర్ ఇన్ తెలుగు. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. సెల్ఫ్ లర్నింగ్ లేకుండా యూ కెన్ నాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఓకే, ఎనీ డౌట్స్? ఓకే, సో గోల్స్ అండి, గోల్స్ ఎప్పుడు డెడ్ లైన్ పెట్టుకోండి. ప్లేస్మెంట్, మీకు ప్లేస్మెంట్ ఇప్పుడు గోల్, దానికో డెడ్ లైన్. దాంట్లో మళ్ళీ మినీ గోల్స్ పెట్టుకోండి, మళ్ళీ దానికో డెడ్ లైన్. ఓకే, రైట్. సో ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, విచ్ ఈస్ బెటర్ సార్, పైథాన్ ఆర్ జావా? డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ బెటర్ కెరియర్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ బెటర్ కెరియర్ అంటే ఫ్యూచర్లో, కానీ ఇనిషియల్ స్టార్ట్ మాత్రం చాలా హార్డ్గా ఉంటుంది సార్ అంటే యూ కెన్ గో విత్ జావా. నాకు ఇనిషియల్ స్టార్ట్ ఈజీగా ఉండాలి సార్, కొంచెం కెరియర్ నేను సర్చ్ చేసుకుంటా, నేను సెల్ఫ్ లర్నింగ్ నేను లెర్న్ చేసుకుంటా, నేను జరిగేటప్పుడు లెర్న్ చేసుకుంటా అంటే యూ కెన్ గో విత్ పైథాన్. ఓకే, విచ్ ప్లాట్ఫామ్ ఈస్ బెస్ట్ టు లర్న్? డిపెండ్స్ అండ్ డిపెండ్స్ ఆన్ ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ అంటే దే విల్ నెవర్ గివ్ ప్రాజెక్ట్ అప్రోచ్. క్లాసెస్ టైమింగ్ డిపెండ్స్ ఆన్ 8 to 1 or evening, afternoon 2 to 7. How many people got a call letter from hiring companies in last year, sir? ఓకే, ప్లేస్ అయింది 450 అండి. కాల్స్ వచ్చినాయి చాలా మంది, నియర్లీ 1000-2000 దాకా వచ్చినాయి. ఓకే, ప్లేస్ అయింది 450+ అండి. Sir, someone got mail regarding technical round and others may not. May know will when will get, sir. Sir, depends on resume, sir. అది రెజ్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. రెజ్యూమ్, ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ రెజ్యూమ్ ప్రాపర్లీ, అది ATS లో పర్ఫామ్ చేయకపోతే దెన్ యూ హ్యావ్ టు, ఓకే, యూ హ్యావ్ టు చెక్ యువర్ రెజ్యూమ్ అండ్ యూ హ్యావ్ టు చెక్ యువర్ టెక్నికల్ స్కిల్స్ ఆల్సో. సో క్లాస్ టైమింగ్స్ ఏంటి, ఎన్ని మంత్స్? ఈ డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ అండి. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్. ఓన్లీ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. ఓకే, రైట్. ఎనీ క్యూఎన్ఏ, ఎనీ క్యూఎన్ఏ. క్యూఎన్ఏ, క్యూఎన్ఏ, ఎనీ క్యూఎన్ఏ, ఎనీ డౌట్స్? నెంబర్స్, నెంబర్ వెయిట్స్, నెంబర్ ఇట్స్. సో దట్ ఈస్ సార్, కాంటాక్ట్ అవ్వండి, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నేను టెక్నికల్ ట్రైనర్ ఇక్కడ. ఓకే, సో వాట్ ఐ ట్రైన్ ఈస్, ఐ ట్రైన్ జావా హియర్. ఓకే.
సార్ వాంట్ యువర్ షార్ట్ లిస్ట్ ఒక్క నిమిషం. ప్రసన్న దుర్గా, రైట్? ఓకే, మీకు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్లేస్మెంట్ టీమ్ని తీసుకొస్తున్నా అండి. ప్లేస్మెంట్ టీం వాళ్ళు మాట్లాడతారు. ఓకే, మాట్లాడండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న పర్సనల్ డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా మాట్లాడండి. 6 మంత్స్ అవన్నీ ఏ డౌట్స్ ఉన్నా, పర్సనల్ క్వశ్చన్స్ ఏమున్నా మాట్లాడండి. టెక్నికల్ డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, సో ప్లేస్మెంట్ టీం వాళ్ళు వస్తున్నారు, యూ కెన్ టాక్ దేర్. Yeah, hi, this is Suresh. I am from the placement department. So, am I audible, guys? So, వినిపిస్తుందండి? Yes, okay. Can someone reply, please? Am I audible? ఓకే దెన్. సో మీ క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తానండి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్లేస్డ్ విత్ ఇన్ 6 months, వాట్ ఈస్ అవర్ సిచ్యుయేషన్ అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో బేసిక్గా మేము ఏం చేస్తామంటే ఈ 6 monthsలో ఈ 6 months ఏంటంటే మీ ట్రైనర్కి, మీ సపోర్ట్ ట్రైనర్కి, మీ ప్రోగ్రామ్ మేనేజర్కి ఇక్కడ ఏమవుతుందంటే ఒక క్లాస్లో ఇంచుమించు ఒక 40-45 స్టూడెంట్స్ ఉంటారండి. ఈ 40-45 స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రామ్ మేనేజర్, ఒక ట్రైనర్, టెక్నికల్ ట్రైనర్, ఒక సపోర్ట్ ట్రైనర్, ముగ్గురు ఉంటారు. వీళ్ళు ఈ 40-45 మెంబర్స్ని బాగా పర్ఫామ్ చేసే 20-30 స్టూడెంట్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందా? మోస్ట్లీ వాళ్ళకి కమ్యూనికేషన్ పైన, ఆప్టిట్యూడ్ పైన, ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన, రెజ్యూమ్ బిల్డింగ్ పైన, రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ చేసి వాళ్ళని కంపెనీకి వర్క్ చేసే విధంగా ఒక జూనియర్ డెవలపర్గా రెడీ చేస్తారండి ఈ ప్లేస్మెంట్ టీం. సో ఇక్కడ మీకు ఇందాక హేమంత్ సార్ చెప్పినట్లు మన దగ్గర ఒక సపరేట్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీం ఉంటుంది. ఈ టీం ఏం చేస్తుందంటే క్లాస్కి వెళ్ళి, బ్యాచ్కి వెళ్ళి ద టాప్ నాచ్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ని పికప్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ని డిజైన్ చేసి స్టార్టింగ్ 1-2 monthsలోనే, సో జస్ట్ వాళ్ళ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఓవరాల్గా కంపెనీస్ ఏం చేస్తాయంటే మీకు టెక్నికల్గా కొంచెం లోగా ఉన్నా కానీ కమ్యూనికేషన్ బాగుంటే దే విల్ పిక్ యూ ఎట్ ఎనీ కాస్ట్. సో ఆమె ఆడిబుల్ గైస్, వినిపిస్తుందా అండి? సో Yes, ఇక్కడ sir. ఏంటంటే సో కమ్యూనికేషన్ బాగుంటే మాత్రం కంపెనీస్ డెఫినెట్లీ మిమ్మల్ని వదులుకోరు. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా బాగున్నా కానీ కంపెనీస్ వదులుకోరు. సో ఇక్కడ 2 things ఏంటంటే కంపెనీస్ విల్ అడ్రస్ కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ బోత్. సో ఇందాక సార్ చెప్పినట్లు మళ్ళీ ప్రజెంటేషన్ స్కిల్స్ బాగుండాలి మీరు. ఇవి మూడు బాగుంటే కనుక డెఫినెట్లీ ఏ కంపెనీ మిమ్మల్ని వదులుకోరు. ఒక 1 lakh 2 lakhs అటు ఇటు అయినా సరే మీరు డిమాండ్ చేసినా సరే కంపెనీ ఈజ్ రెడీ టు పే యూ. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, 6 months లోపు నాకు ప్లేస్మెంట్ రాకపోతే నెక్స్ట్ నా ఆప్షన్ ఏంటి సార్, నా ప్లానింగ్ ఏంటి అంటే, ఇప్పుడు బ్యాచ్లో జాయిన్ అయిన 40-45 మెంబర్స్కి 6 monthsలో జాబ్ వస్తుంది అని నేను అనను. ఓకే, ఒక ఒక 14 మెంబర్స్కి లేదా ఒక 30 మెంబర్స్కి, ఒక 35 మెంబర్స్కి రావచ్చు. మిగతా 10 మెంబర్స్ లేకపోతే మిగతా 20 మెంబర్స్కి ఏం చేస్తామంటే 6th month నుంచి 7th month, 7th month నుంచి 8th month అలా వాళ్ళకి అడిషనల్ టెక్నాలజీస్ లైక్ ఇప్పుడు మార్కెట్లో కొన్ని కంపెనీస్కి వెళ్తుంటే ఏఐ అని అడుగుతుంది, లేదా నోట్ జిఎస్ కావాలని అడుగుతుంది, లేదా ఎస్క్యూఎల్ కావాలని అడుగుతుంది, లేదా ఏడబ్ల్యూఎస్ డెవలప్స్ కావాలని అడుగుతుంది. సో ఇలాంటి టెక్నాలజీస్ యాడ్ ఆన్ చేసి ఇవి నేర్చుకుంటూ ప్యారల్గా వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తూ వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని ఇంటర్వ్యూస్కి పంపిస్తూ ఉంటాం అనమాట. 6 monthsలో ప్లేస్ అవ్వకపోతే నెక్స్ట్ 6 months కూడా మీరు రావచ్చు ఇన్స్టిట్యూట్. 7th month రావచ్చు, 8th month రావచ్చు, 9th month రావచ్చు. బట్ రావడమే కాకుండా యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. సో కొత్తది ఏదైనా నేర్చుకొని అది ప్రొఫైల్లో బిల్డ్ చేసుకొని ప్రొఫైల్ యాక్టివ్గా పెట్టుకొని మీరు అవైలబుల్ ఉండి మేము పంపించే ఇంటర్వ్యూస్కి వెళ్తే మీరు క్రాక్ చేస్తారు. సో ఇలా మనకి ఒకరు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ 6 monthsలో ప్లేస్ అవుతారని నేను అనను. ఒకరు 6 monthsలో అవుతారు. సో రీసెంట్గా ఒక 2-3 మెంబర్స్ వచ్చేసి లాస్ట్ March 7th మీకు కాగ్నిజెంట్ ఐడియా ఉందా? కాగ్నిజెంట్ కంపెనీలో సో జెన్సీ రోల్స్ అని కొన్ని కొత్తగా పడ్డాయి అనమాట కాగ్నిజెంట్లో. సో ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు, 2 months
లైక్ జనవరిలో జాయిన్ అయ్యాడు, మార్చ్ 7కి ప్లేస్ అయ్యాడు. సో ఇతనికి ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వచ్చు, ఓకే, రియాక్ట్ వచ్చు, పైథాన్ వచ్చు. ఇవి మాత్రం నేర్చుకొని కాగ్నిజెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. 3 రౌండ్స్ ఆన్లైన్లో జరిగింది, ఫైనల్ రౌండ్ ఆఫ్లైన్లో బెంగళూరులో జరిగింది. బట్ కంపెనీలోకి వెళ్ళాక ఏమైంది, కంపెనీ ఆల్ ఆఫ్ సడన్ తనకి ఏడబ్ల్యూఎస్ అడగడం మొదలుపెట్టింది. సో అతను ఏం చేస్తాడంటే ఒక రోజు ముందే ఏడబ్ల్యూఎస్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాడనమాట ఫైనల్ ఇంటర్వ్యూ ఉన్న రోజు. సో అయితే ఇక్కడ నేర్చుకున్నది వచ్చేసి ఫుల్ స్టాక్ పైథాన్. బట్ కంపెనీలో ప్లేస్ అయింది మల్టీ క్లౌడ్ ఇంజనీర్గా ప్లేస్ అయ్యాడు. ఓకే. సో అతను ప్లేస్ అయిన మంత్స్ ఏంటి, 2 to 3 monthsలో ప్లేస్ అయ్యాడు. ఇంకొక అమ్మాయి కూడా చందన అని ఇంకొక అమ్మాయి ప్లేస్ అయ్యారు. సో తను చెన్నైలో సేమ్ కాగ్నిజెంట్ కంపెనీ 4 LPA జెన్సీ రోల్. సో ఆ అమ్మాయికి ప్లేస్ అవ్వడానికి 5 months పట్టింది, ఇక్కడ ఈ అబ్బాయికి ప్లేస్ అవ్వడానికి 2 to 3 months పట్టింది. సో అలా సో మీ క్యాపబిలిటీ, మీ పర్ఫార్మెన్స్, మీ ప్రొఫైల్, మీ కమ్యూనికేషన్ బట్టి మీ ప్లేస్మెంట్స్ అనేది డిసైడ్ అవుతాయి. ఒకవేళ మీరు ముందుగానే నేర్చుకుని వస్తే దానికి తగిన రిక్వైర్మెంట్స్, దానికి తగిన కంపెనీస్ మీ ప్రొఫైల్ని అటాచ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు సపరేట్ ప్లేస్మెంట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. సో ఈ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు వీళ్ళని ప్లేస్ చేయాలి అనే ఒక టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు డెఫినెట్లీ మిమ్మల్ని ప్లేస్ చేస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, ఐ విల్ క్లారిఫై. సో కొంతమంది ఈవినింగ్ బ్యాచెస్ అడుగుతున్నారండి, ఇక్కడ డిస్ప్లేలో అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. సో వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నప్పుడు. ఓకే. సో మీకు కామెంట్ సెక్షన్లో ఒక ఫామ్ పంపించానండి, ఫీడ్బ్యాక్ ఫామ్, అది కనిపిస్తుందా? రైట్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఆ క్వశ్చన్ కంటే ముందు నేను ఒక లింక్ పంపించాను. సో ఈ లింక్ ఒకసారి మీరు ఓపెన్ చేసి ఈ ఫీడ్బ్యాక్ ఫిల్ చేయండి అనమాట. మీ డీటెయిల్స్ ఇంకా ఫీడ్బ్యాక్ ఫిల్ చేయండి. అందరూ ఎవరైతే ఉన్నారో మీటింగ్ లింక్ లో వాళ్ళందరూ it's a kind request to please fill this form so that we'll get the feedback so that we can improve on it. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ వోంట్ యూ షార్ట్ లిస్ట్ స్టూడెంట్స్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ కోచింగ్ అని అడుగుతున్నారు. సో ఎస్ వీ డూ ఇట్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే స్కాలర్షిప్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది అనమాట మా దగ్గర. సో ఆల్రెడీ వాళ్ళ కాలేజ్లో యాప్టిట్యూడ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లేదా ప్రాజెక్ట్ కానీ చేసి ఉంటారు. వాళ్ళకి కోడింగ్ కొంచెం ఐడియా ఉంటుంది, టెక్నికల్ వైజ్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ వైజ్ కానీ. వాళ్ళు బాగున్నారు, అన్నిట్లో పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెడతాం అనమాట. దాంట్లో టోటల్ మార్క్స్ 35 మార్క్స్ ఉంటాయి. ఈ 35 మార్క్స్లో 25 అండ్ అబోవ్ మార్క్స్ వస్తే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది మనము కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే. ఎవరు అడిగింది, చందన. చందన రైట్. ఓకే, మీ డౌట్ క్లియర్ అయిందండి. సో ఖచ్చితంగా స్కాలర్షిప్ ఉంటుంది. మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి కమ్యూనికేషన్ పైన, ఆప్టిట్యూడ్ పైన, టెక్నికల్ పైన, కోడింగ్ పైన మీరు పర్ఫామ్ చేసి ఆ స్కాలర్షిప్ టెస్ట్ క్వాలిఫై అయితే డెఫినెట్లీ వీ విల్ గివ్ యూ అ సీట్. ఓకే రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో, ఐ విల్ రిప్లై, ఐ విల్ ఆన్సర్ యువర్ ఆల్ ద క్వెరీస్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ అవ్వాలి, అందరిలో అడగలేను అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు దోస్ నంబర్స్. అవర్ కెరీర్ కౌన్సిలర్స్ విల్ కాంటాక్ట్ యూ. వెన్ విల్ బి ద టెక్నికల్ రౌండ్? సో మనకి రేపు ఈవినింగ్ కూడా ఇంకొక సెషన్ ఉంటుందండి. ఓకే. సో రేపు ఈవినింగ్ సేమ్ టైమింగ్స్ 5 o'clock ఇంకో సెషన్ ఉంటుంది. అది కొంచెం డీపర్గా వెళ్తాము, లైక్ టెక్నికల్ సెషన్స్ ఉంటాయి. తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఇస్తారు, దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, ఒక వెబ్సైట్ ఎలా హోస్ట్ చేయాలి. సో ఇలా కొన్ని డీప్ కాన్సెప్ట్స్ అనేవి రేపు మనం ఈవినింగ్ 5 o'clock అలా తెలుసుకుందామండి. విత్ సేమ్ ట్రైన్ హేమంత్ సార్ చెప్తారు, అభిరామ్. ఎస్. సో సాత్విక సార్ ఆఫ్టర్ 6 months జాబ్ రాకపోతే 7th month కూడా ఇన్స్టిట్యూట్కి రావచ్చు అన్నారు. దానికి మళ్ళీ అదర్ ఫీజ్ ఏమైనా పే చేయాలా? లేదండి, మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 6 months మీకు కోర్స్ అయిపోతుంది. మీరు 7 months కానీ, 8 months కానీ, 12 months కానీ, 2 years కానీ మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు. వీ వోంట్ ఛార్జ్ యూ ఎనీ ఎక్స్ట్రా. ఓకే, ఎక్స్ట్రా ఏమీ ఛార్జ్ చేయము. బట్
ఇక్కడ ఏంటంటే మీరు ఒక 6 to 7 months టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయాలండి అకార్డింగ్లీ. ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్లాసెస్ చెప్పి పంపించేయరండి. క్లాసెస్తో పాటు ఎవ్రీడే అసైన్మెంట్స్ ఉంటాయి, ఎవ్రీడే టాస్క్లు ఉంటాయి, ఎవ్రీడే ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో డే టు డే మీరు రెగ్యులర్గా వస్తే డెఫినెట్లీ 1 monthలో మీకు ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, ఒక ప్రొడక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ కోచింగ్ అంటే సార్ వస్తాడు, ఒక హాఫ్ 1 అవర్ క్లాస్ చెప్తాడు, మనం ఒక హాఫ్ 1 అవర్ ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవాలి అనేది ఉండదు ఇక్కడ. సో మీకు ఏం చేస్తారంటే మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం క్లాస్లో సెమినార్స్ కండక్ట్ చేస్తాం. అర్థమవుతుందండి? నా వాయిస్ వినిపిస్తే ఎస్ అని పెట్టండి, వినపడకపోతే నో అని పెట్టండి. ఓకే, ఎస్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కంప్లీట్లీ ప్రాక్టికల్. మీరు కాలేజ్లో ఒకసారి బోర్డు మీద కోడ్ చెప్తే, కోడ్ రాస్తే మీకు అర్థం కాదు అది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ట్రైనర్స్ రియల్ టైమ్ డెవలపర్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కోడ్ని ఓకే కంపైలర్లో రాసి లేదా నోట్ ప్యాడ్లో రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారనమాట. ఈ కోడ్ని ఇలా రాయాలి, ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలా బగ్ వస్తుంది, దీన్ని ఇలా డిటెక్ట్ చేయాలి అనేది వాళ్ళు ఒక స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారు మీకు కంప్లీట్లీ ప్రొజెక్టర్లో. అది మీరు లైవ్లో సార్ చేసేది మీరు చూస్తూ ఉంటారు. ఇలా సార్ ఏం చేస్తారంటే 60 to 70% క్లాస్ చెప్తాడు, మిగతా 30 to 40% మీకు ఒక అసైన్మెంట్ రూపంలో అసైన్ చేస్తాడనమాట ఎవ్రీడే. అలా ఎవ్రీడే ఒక 60% క్లాస్ జరిగితే 40% యూ హ్యావ్ టు డూ ఏ టాస్క్. 40% టాస్క్ చేస్తారు. ఆ టాస్క్ చేశాక ఏమవుతుందంటే మీరు ఆ రోజు మార్నింగ్ 9 o'clock to 10 o'clock ఏం జరుగుతుందంటే పైథాన్ క్లాస్ ఆర్ జావా క్లాస్ జరుగుతుంది. సో 10 o'clock to 11 o'clock ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ జరుగుతుంది. 11 o'clock to 1 o'clock మీకు అసైన్మెంట్ అనేది ఇస్తారనమాట. ఓకే, ఈ అసైన్మెంట్ చేసి సార్ నాకు మార్నింగ్ క్లాస్ విన్నాను, అసైన్మెంట్ ఇచ్చారు చేశాను. ఓకే, ఒకవేళ మీరు అసైన్మెంట్ చేయలేకపోతే స్ట్రక్ అవుతే కనుక డౌట్స్ ఉంటే ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మీరు ఇన్స్టిట్యూట్లోనే ఉండి నేర్చుకోవచ్చు అనమాట. ఈ క్లాస్ నాకు అర్థం కాలేదు, ఇది మళ్ళీ చెప్పండి అంటే సపోర్ట్ ట్రైనర్ అవైలబుల్ ఉంటాడు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 అతను మీకు గైడెన్స్ ఇస్తారనమాట. ఓకే, సో అలా 2 to 6 మీకు మానిటరింగ్ కాల్ ఉంటుంది, డౌట్ సెషన్స్ ఉంటాయి. సో ఎవ్రీడే మీలో ఇంప్రూవ్మెంట్ అనేది చెక్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? సో ఈ 6 to 7 months అనేది మీరు డే టు డే రెగ్యులర్గా వచ్చి క్లాసెస్ విని టాస్క్లు చేసి ప్రాజెక్ట్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేసి మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని అప్ టు డేట్గా ఉంటే మేమే మీ ప్రొఫైల్ని కంపెనీతో మాట్లాడి అటాచ్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం. సరే ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే గ్రూప్లో లింక్ పంపించి అప్లై చేసుకోమంటారా అంటే అలా ఉండదండి. కంపెనీస్తో మాట్లాడి పర్సనల్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి. మొన్న కాగ్నిజెంట్లో మా 2 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో ఆ కాగ్నిజెంట్ కంపెనీలో ప్లేస్ అయ్యారు కాబట్టి ఆ కాగ్నిజెంట్ కంపెనీ మాతో టై అప్ అయిందని నేను అనట్లేదు. బట్ ఆ కాగ్నిజెంట్ కంపెనీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మాకు ఒక అప్డేట్ తెలిసింది, ఆ వెబ్సైట్లో లింక్ వచ్చింది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం, స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేసాం, ఆ లింక్ అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ వచ్చింది. సో ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటే కనుక మనం మన ట్రైనర్స్తో కానీ గైడెన్స్ ఇస్తాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది. సో వాళ్ళు క్లియర్ అయ్యేంత వరకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అనమాట. మీరు ఈ కంప్లీట్ జర్నీలో 6 to 7 monthsలో మీరు ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎన్ని ఆన్లైన్ ఇంటర్వ్యూస్ రాసినా, సో అది కంప్లీట్గా మా మా పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని యూఆర్ పార్ట్ ఆఫ్ ద 10,000 కోటర్స్ ఫ్యామిలీ అని ట్రీట్ చేసి మీరు ప్లేస్మెంట్స్ వెళ్ళాలి కాబట్టి, క్లియర్ చేయాలి కాబట్టి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది క్లియర్ అయ్యేలా చూసుకుంటాం. అది ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు. ఓకే, సో 6 to 7 months టార్గెట్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ హెల్త్ బాగాలేక లేకపోతే లైక్ హోమ్ టౌన్కి వెళ్ళి వచ్చి లేకపోతే ఎగ్జామ్స్ ఉండి లేకపోతే ప్రాజెక్ట్స్ ఉండి కొంచెం డిలే చేస్తారు. అలాంటి వాళ్ళకి 7 months 8 months 9 months పడుతుంది. కొంతమంది మన దగ్గర ఓపెన్ డిగ్రీ క్యాండిడేట్స్ ఉంటారు, లేదా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, లేదా కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక 7 months నుంచి 9 months పడుతుందండి. ఓకే, సో 6 months అయిపోయిన తర్వాత మీరు కూడా రావచ్చు, తర్వాత కూడా రావచ్చు. దానికి మేము ఏమీ ఎక్స్ట్రా పే చేయం, పే చేయాల్సిన అవసరం లేదు, మేము తీసుకోము కూడా. ఓకే, సో సమ్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ రిసీవ్ ద మెయిల్ అబౌట్ టెక్నికల్ రౌండ్ డీటెయిల్స్ బట్ నాట్ మోస్ట్ ఆఫ్ అస్. సో మీకు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మీ అందరూ ఈ ఫామ్ ఫిల్ చేశారనుకోండి, నేను ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చాను, మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫామ్ ఫిల్ చేసి మీరు
ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు మళ్ళీ ఒక ఫ్రెష్ లింక్ వస్తుందండి రేపు ఈవినింగ్ వరకు. ఓకే, ఇవాళ వస్తుంది ఈవినింగ్, మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది, మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ కూడా వస్తుంది. ఫ్రెష్ లింక్ వస్తుంది, ఓపెన్ లింక్. దాంట్లో మీరు ఆ ఫామ్ కూడా ఫిల్ చేస్తే మీకు రేపు టెక్నికల్ సెషన్ మీరు యాక్సెస్ చేయొచ్చు, మిస్టర్ అభిరామ్. ఓకే, సో లిఖిత, అభిరామ్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? టైమింగ్స్ రేపు కూడా ఈవినింగ్ 5 o'clock ఉంటుందండి, సేమ్ టైమింగ్స్, ద సేమ్ ట్రైనర్. సో అభిరామ్, మహేశ్వర్, నాగమణి, సరస్వతి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? సో మీకు స్టిల్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. ఓకే, వాళ్ళు డెఫినెట్లీ ఆన్సర్ చేస్తారు మీ కాల్స్కి. సో మీకు ఇంకా ప్లేస్మెంట్ విషయం కానీ, లేకపోతే న్యూ బ్యాచ్ అప్డేట్స్ కానీ, లేకపోతే డెమో క్లాసెస్ కానీ, మీకు ఇక్కడ వెంబటే వచ్చి జాయిన్ అయిపోండి, మనీ పే చేయండి అని అడగరండి ఎవరు. ఫస్ట్ మీరు 3 days డెమోస్ వినాలి. ఆ డెమోస్ మీకు నచ్చి అర్థమయ్యి మీరు చేయగలుగుతున్నారు, ఆ 3 daysలో మీరు కొంచెమన్నా నేర్చుకున్నారు అని అంటేనే యూ క్యాన్ కమ్ అండ్ రిజిస్టర్ హియర్. ఓకే, సో ఇది ఆఫ్లైన్లో వచ్చేసి 10,000 కోడర్స్ కేపీహెచ్బిలో ఉంటుంది, రోడ్ నెంబర్ 1. ఓకే, సో మీరు 10,000 కోడర్స్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వచ్చండి. ఓకే, దాంట్లో మీకు సక్సెస్ స్టోరీస్, జెన్యున్ సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఎవరు, ఏ కాలేజ్ వాళ్ళు, ఎంత ప్యాకేజ్తో, ఏ కంపెనీలో పేసారు అనేది డీటెయిల్గా ఉంటుంది. సో అమౌంట్ వచ్చేసి నేను రేపు జాయిన్ అయిన వాళ్ళకి చెప్తానండి. ఓకే, ఆ డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు అమౌంట్ అనేది చెప్తారు. సో టెలిఫోనిక్ రౌండ్ అయిపోయిన వాళ్ళకి ఏ కాలేజ్ అండి? ప్రసన్న దుర్గా మీరు ఎస్విఈసియా? సో టెక్నికల్ రౌండ్ మీకు మోస్ట్లీ, ఒక్క నిమిషం అండి. సో మీకు టెలిఫోనిక్ రౌండ్ అయిపోయింది కదండి, టెక్నికల్ రౌండ్కి మీకు ఒక 1 week టైం పడుతుందండి. మోస్ట్లీ మండే, నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ మండే నుంచి వెడ్నెస్డే మధ్యలో మీకు టెక్నికల్ రౌండ్ తీసుకుంటారు ఎస్విసి కాలేజ్ ప్రసన్న దుర్గా. ఓకే, ఒకవేళ దాంట్లో మీరు షార్ట్ లిస్ట్ అవుతే మీరు డైరెక్ట్గా వచ్చేసేయచ్చండి ఇన్స్టిట్యూట్కి. క్లియర్ అండి ప్రసన్న గారు? ఓకే అండి, సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో రేపు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెషన్. ఓకే, సో మీకు డిప్లాయ్మెంట్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి, ప్రొఫైల్ బిల్డింగ్ గురించి, ఓకే, టెక్నికల్ కాన్సెప్ట్స్ గురించి, ఓకే, కోడ్ అండ్ డిప్లాయ్మెంట్, హోస్టింగ్, సో ఇవన్నీ కొంచెం డీటెయిల్గా వెళ్ళి టెక్నికల్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. డెఫినెట్లీ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బ్యాచెస్ వైజ్ తీసుకుంటారండి, బట్ సమ్ వన్ ఆల్రెడీ గెట్ మెయిల్ ద టెక్నికల్ రౌండ్ ఇస్ టుమారో, ప్రీతి. సో కొంతమందికి టెక్నికల్ రౌండ్ ఉంటుందండి, వాళ్ళకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త బ్యాచ్కి తీసుకుంటారండి. ఓకే, ఎస్విసి కాలేజ్ వాళ్ళు, ప్రీతి కానీ సాత్విక కానీ. సో స్కాలర్షిప్, సో స్కాలర్షిప్ అన్నారు కదా సార్, సో అది ఎలా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అంటే కనుక, నీల, సాత్విక. సో ఈ స్కాలర్షిప్ అనేది మంత్లీ 2 సార్లు పెడతారండి ఇన్స్టిట్యూట్లో. ఒకటి స్టార్టింగ్ వీక్లో, ఇప్పుడు ఏప్రిల్ స్టార్టింగ్ కదండి, రేపు మండే రోజు మీకు స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆఫ్లైన్లో, కంప్లీట్ ఆఫ్లైన్లో మీరు ఇక్కడికి వచ్చి మా ముందు మేము ఒక స్కానర్ ఇస్తామండి, అది స్కాన్ చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ 4 rounds ఉంటాయండి. ఈ 4 rounds తర్వాత మీకు వచ్చే స్కోర్ బట్టి మేము స్కాలర్షిప్ డిసైడ్ చేస్తామండి. సాత్విక, ఓకే, ఆఫ్లైన్లో. ఎస్, టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసి మీరు కమ్యూనికేషన్ కూడా క్లియర్ చేస్తే మనము దానికి మీకు వచ్చే స్కోర్ బట్టి మేము డిసైడ్ చేస్తాం అభిరామ్. ఓకే, నీలా, సాత్విక, ఓకే సార్, థ్యాంక్ యూ. సో అభిరామ్ క్లియర్ కదా, టెక్నికల్ రౌండ్ క్లియర్ చేశాక కమ్యూనికేషన్ రౌండ్ కూడా క్లియర్ చేస్తే మీకు కాలేజ్ నుంచి వస్తే కనుక ఫ్రీ. ఓవరాల్ కాస్ట్ అది రేపు మాట్లాడుకుందాము అభిరామ్. ఓకే, ఐ విల్ ఐ విల్ లెట్ యు నో టుమారో. ఓకే, మొత్తం ఇప్పుడే డిస్కస్ చేస్తే మళ్ళీ ఆ, రేపు సెషన్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండదు. రేపు డెఫినెట్లీ రేపు రండి, రేపు సెషన్లో మనం క్లోజ్ చేద్దాం, లేదా ఆ నంబర్కి, డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి, వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ప్రతి డీటెయిల్.
ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫైనల్లీ వీఆర్ అబౌట్ టు క్లోజ్ దిస్ సెషన్ అండి. సో అగైన్ విల్ మీట్ యూ టుమారో ఎట్ ద సేమ్ టైం 5 PM. సో మా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే 10,000coders.co.in అని చెప్పేసి మా వెబ్సైట్ ఉందండి. ఓకే, నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే 10,000coders.co.in అనే వెబ్సైట్ ఉందండి. మా వెబ్సైట్కి వెళ్ళి మీరు మేము ఏమేమి ఆఫర్ చేస్తామో చెక్ చేయొచ్చు. ఇంకా మీరు మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్, మా దగ్గర ప్లేస్ అయిన స్టూడెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ 10,000coders అని ఉంటుంది. సో దాంట్లో ప్లేస్ అయిన వాళ్ళు ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు, ఎంత ప్యాకేజ్తో ప్లేస్ అయ్యారు అనేది కంప్లీట్ అప్డేట్ ఉంటుంది. వాళ్ళ ఐడీస్ కూడా కింద ఉంటాయి. ఇన్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకు కూడా మెసేజ్ చేసి యూ క్యాన్ ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. ఓకే, సో మా 10,000coders ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తానండి. సో యూ ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ ప్లీజ్ ఫాలోస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ గుడ్ డే అండి. రేపు మళ్ళీ సేమ్ టైంకి కనెక్ట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఇది హ్యాండ్ అవుట్ చేస్తున్నానండి హేమంత్ సార్కి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. ఓకే ఫైన్. ఓకే గైస్, సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి కదా. సో టుమారో విల్ మీట్ అగైన్. ఫామ్ ఫిల్ చేయండి, అది ఆ ఫామ్ మీద బెటర్ కదా డాక్యుమెంట్స్. ఆ ఫామ్ ఫిల్ చేయండి సో యూ కెన్ గెట్ అనదర్ న్యూ లింక్ టుమారో. ఓకే, చలో. ఓకే, చలో బాయ్.